సర్వసాధారణమైనటువంటి గుణం ఏంటంటే ప్రతి మనిషికి, అంటే ఎదిగిన వాడు, చిన్నపిల్లలకు తెలియదు అనుకోండి, మనస్సాక్షి, ఆలోచించేటువంటి సామర్థ్యత, కొంచెం తెలివితేటలు ఉన్నటువంటి ప్రతి ఒక్కడికి ఒప్పుకోవాల్సింది ఏంటంటే జీవితంలో ఏదో ఒక తప్పు చేసామని. ఏ తప్పు లేదు అని ఎవరు అనలేరు. ఒకవేళ ఏ తప్పు లేదు అని అంటున్నాడంటే అదే పెద్ద తప్పు. అలాంటి వ్యక్తి అనేవాడు ఎవరు లేరు. తప్పులు చేయడం అనేది మానవ జీవితంలో సహజం. తప్పులు లేవు అని అంటే కనుక, ఒకవేళ బైబిల్ పరంగా ఆలోచిస్తే దేవుడు ఏమన్నాడంటే, నాలో కనుక తప్పులు లేవు అని ఎవడైనా అంటే కనుక వాడు పాపం చేసినట్లు అంట, వాడు అబద్ధం ఆడినట్లు. అది మనం 1 యోహాను 1వ అధ్యాయం 8వ వచనంలో చూస్తాం. దేవుణ్ణి అబద్ధికుని చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి తప్పులు అనేవి మానవ జీవితంలో సర్వసాధారణం. ఆ తప్పులు లేకుండా ఎవరు ఉండరు. తప్పులు చేసినప్పుడు మనిషి రకరకాలుగా స్పందిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మనం దాన్ని చూడబోతున్నాం, ఏ విధంగా తప్పులు చేసినప్పుడు మనం స్పందిస్తామనేది. తప్పులు చేసినప్పుడు ఆ తప్పు మన జీవితంలో చాలా బాధను కలిగిస్తుంది. ఆ తప్పు మన జీవితానికి ఒక నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. ఎందుకనంటే తప్పు అనేది ఒక ముళ్ళు లాంటిది. దాన్ని నేను బాగా మీకు అర్థం అవడానికి ఈ విధంగా చెప్పగలుగుతాను. మా చిన్న పాప ఒకసారి స్కిప్పింగ్ చేస్తా ఉన్నాను. మా ఇంట్లో చిన్న తివాస్యం ఉంది, దాని మీద స్కిప్పింగ్ చేస్తా ఉంది. నేను అంత దూరంలో కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాను. అన్నాను, అమ్మ దాని మీద స్కిప్పింగ్ చేయొద్దు అని అన్నా. అని పేపర్ చదువుతున్నాను. కొద్దిసేపు అన్నాక పప్ప అని కింద పడిపోయింది. ఏంటి అని వెళ్ళి చూస్తే దానికి కాళ్ళమ్మట రక్తం వస్తా ఉంది. అప్పుడు నాకు అర్థమైంది దానికి ఒక గాజు పెంకు గుచ్చుకుందని. అయితే గాజు పెంకు నాకు కనబడతా ఉంది. అయితే దాన్ని పట్టుకొని ఇలా తీద్దామని ప్రయత్నం చేస్తా ఉంటే దాన్ని పట్టుకుంటే గట్టిగా అరుస్తుంది, పప్ప వద్దు తీయొద్దు అని గట్టిగా అరుస్తుంది. దానికి ఎందుకంటే చాలా నొప్పిగా ఉంది. తండ్రిగా నాకంటూ ఒక బాధ ఉన్నది. ఏంటంటే అది తీయటం అనేది ఇబ్బందికరంగా ఉంది, ఎందుకంటే అది ఏడుస్తున్నాను. కానీ నేను ఇంకో పని చేయాల్సి వచ్చింది. అది ఎంత కష్టమైనా, అది ఎంత ఏడుస్తున్నా దాని మీద అరిసి, నువ్వు నోర్మై అరవద్దు అని చెప్పి ఆ గాజు పెంకు అది అరుస్తున్నా గట్టిగా లాగేశాను. ఎందుకంటే అది ఏడుస్తుంది కదా అని గాజు పెంకు కనుక లోనే వదిలేస్తే కనుక అది చాలా ప్రమాదకరం అవుతుంది కదా. అదేవిధంగా మన జీవితంలో మనం చేసినటువంటి తప్పు మన మీద అలాగ గాయాన్ని కలిగిస్తుంది. చాలాసార్లు ఏమవుద్దంటే ఆ గాయం బయటికి మానిపోయినట్లు అనిపిస్తుంది, పర్లేదులే అని అనుకుంటాం. కానీ అప్పుడప్పుడు అది తొలుస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు అది బాధ కలిగిస్తూ ఉంటుంది. దాంట్లోంచి మనం ఎలా బయటపడాలో అర్థం కాదు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మంచోడు. ఎందుకనంటే దేవుడు మన తప్పుల్లో మనం బాధపడుతూ ఉంటే చూసి ఆనందించేటువంటి వాడు కాదు. ఆ తప్పులు యొక్క బాధ నుంచి బయటపడాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఇప్పుడు మా పాప అయితే అరుస్తున్నప్పుడు నాకు గాజు పెంకు ఉందని కనబడింది. అయితే అది వద్దన్నా ఇష్టం లేకపోయినా గాజు పెంకు లాగేసి, అది నేను చేసినటువంటి పని. కానీ దేవుడు అలా చేయడు. ఆయన ఏం చేస్తాడంటే మనం అనుమతిస్తే అప్పుడు ఆ గాజు పెంకుని తీస్తాడు. అప్పుడు దాకా ఆయన తీయడు. చాలా మంది అలా తీపిచ్చుకోరు గాజు పెంకుని, ఎందుకంటే అది నొప్పి అనిపిస్తుంది, ఎందుకంటే అది బాధ అనిపిస్తుంది, అది కష్టంగా అనిపిస్తుంది అన్నమాట. అందుకని చాలా మంది దాన్ని తీపిచ్చుకోరు, దాన్ని అక్కడే ఉంచేసుకుంటారు. అయితే ఆ విధంగా కొనసాగినట్లయితే అది చాలా నష్టానికి దారి తీస్తూ ఉంటుంది. అందుకే నేను ఈ విధంగా చెప్పగలుగుతాను, మనం తప్పులు చేసినప్పుడు ఆ తప్పుని ఒప్పుకొని దాంట్లో నుంచి బయటపడేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది ఆ తప్పుని అదే విధంగా కప్పుకొని దాన్ని జీవితంలో కొనసాగించే వాళ్ళుగా ఉంటున్నారు. అయితే వాళ్ళ జీవితంలో అది ఎప్పుడు బాధగానే మిగిలిపోతుంది. బయటికి నవ్వుతూ కనబడచ్చు, బయటికి హుషారుగా కనబడచ్చు, బయటికి సరదాగా కనబడచ్చు, కానీ లోన మాత్రం ఆ బాధ అలా మిగిలిపోతూ ఉంటుంది, ఆ కష్టం అలాగే ఉండిపోతూ ఉంటుంది. అందుకనే సామెతల్లో ఒక మాట ఉంటుంది, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. ఆ చివరి 2 మాటలు చాలా ప్రాముఖ్యమైన. ఎట్లా అంటే బైబిల్లో ఉన్నటువంటి దేవుడికి మాత్రమే ఈ గుణం ఉన్నది, ఇంకెవరికి లేదు ఈ గుణం. మిగిలిన మతాల్లో కానీ మిగిలిన మత గ్రంథాల్లో కానీ ఆ విధంగా తప్పుని కనుక చేస్తే కనుక ఆ తప్పు చేసిన వాడిని శిక్షించండి అనేటువంటి పదాలే ఉన్నాయి. ఎక్కడో కూడా తప్పు చేసిన వాడిని క్షమించండి, తప్పు చేసిన వాడిని రక్షించండి అనేటువంటి మాట వేరే గ్రంథాల్లో ఇంకెక్కడా లేదు. బైబిల్లో ఒక్కచోటే ఆ కనికరం పొందటం అనేది ఉన్నది. తప్పు చేయటం అనేది మానవ జీవితంలో అందరికీ సహజం. అయితే
ఒకవేళ తప్పే మానవ జీవితానికి, మానవ సమస్యకి ప్రాముఖ్యమైనటువంటి కారణం అయితే తప్పును క్షమించేవాడు కావాలి మనకి. అయితే తప్పును ఆయన క్షమించాలి అని అంటే ముందు మనం తప్పు ఒప్పుకోవాలి. ఇది జరగాల్సింది. అయితే దేవుడు మనం తప్పు ఒప్పుకునేటానికి ఆయన అవకాశాన్ని కల్పిస్తాడు. అయితే అవకాశాన్ని కల్పించినప్పుడు కొంతమంది ఆ అవకాశాన్ని వద్దు అనుకొని వదిలేసుకుంటారు, తృణీకరిస్తారు, కొంతమంది స్వీకరిస్తారు. అందుకే ఈరోజు నేను ఏం చేయదలుచుకున్నానంటే, ఇద్దరు వ్యక్తులు నేను ఎంపిక చేసుకున్నా. ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్తాను. ఇద్దరు కూడా ఒకే చిన్న స్థాయిలోంచి ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళారు. ఇద్దరు కూడా, అర్థమైందా? ఇద్దరు కూడా చాలా గొప్ప వాళ్ళు అవడానికి దేవుడు వాళ్ళని ఏర్పరచుకున్నాడు. దేవుడే ఏర్పరచుకున్నాడు. ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి తప్పు చేశారు. ఇద్దరు కూడా ఒకే విధమైన తప్పు చేశారు. అయితే ఆ ఇద్దరు కూడా ఆ విధంగా తప్పు చేసినప్పుడు ఇద్దరికి కూడా దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒక ఆయన అవకాశాన్ని నాకొద్దు అని జార విడుచుకొని తన జీవితాన్ని నాశనం చేసుకోవటమే కాకుండా తన కుటుంబం కనుమరుగయ్యేటట్లు చేసుకున్నాడు. అంటే ఇంకా మళ్ళీ ఆయన కుటుంబం పేరు కానీ ఎక్కడా ప్రస్తావించడం లేకుండా చేసుకున్నాడు. ఇంకొక ఆయన తనకిచ్చినటువంటి అవకాశాన్ని చేజిక్కించుకున్నాడు. అంత చెడ్డ పని చేసినప్పుడు కూడా ఆయన చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరి జీవితాల గురించి మనం ఈరోజు బేరీజ్ వేసుకుందాం, వీళ్ళ గురించి మనం ఆలోచిద్దాం. అయితే ఒక చిన్న మాట చెప్పాలి, దేవుడు ఏ విధంగా వ్యవహరిస్తాడు అనేదాన్ని. నేను చెప్పాను కదా, గాజు పెంకు గుచ్చుకుంది అనే మాట మా పాప నాకు వ్యక్తం చేయడానికి ఏడ్చింది, అరిచింది, కింద పడిపోయింది. దాంతో నాకు విషయం అర్థమైపోయింది. ఏమనంటే దీనికి బాధ కలుగుతుంది, ఆ బాధ నుంచి అది ఉపశమనం పొందలేకపోతుంది, దానికి తీసుకోవటం రావట్లేదు, అందుకే ఏడ్చింది. అందుకే నేను వెళ్ళి తీశాను. అదేవిధంగా మనం తప్పు చేసినప్పుడు అది మనలో గాయాన్ని కలిగించింది. శరీరానికి గాయాన్ని కలిగిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తే తొలగిస్తాడు. కానీ మనసుకి గాయాన్ని కలిగిస్తే ఆ మనసులోకి అనుమతిస్తే తప్పించి ఎవరైనా వెళ్ళి దాన్ని బయటికి తీయలేరు. కాబట్టి దేవుడు ఆ పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. దేవుడు ఆ పని చేయాలంటే దేవుడికి మనం అనుమతిని ఇవ్వాలి. అయితే చాలా విషాదకరమైన విషయం ఏంటి తెలుసా, మనం తప్పు చేసినప్పుడు కూడా చాలాసార్లు అది తప్పు అని మనం అనుకోం. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా ఆయన చేసేటువంటి పని ఏంటంటే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎవరిని నాకు కొంచెం ఒంట్లో బాగోట్లేదు అని అంటే డాక్టర్ గారు ఏం చేస్తారంటే టెస్టులు చేస్తారు. ఆ టెస్టుల్లో మనకున్నటువంటి జబ్బు ఏంటో బయటపడుతుంది. ఆ జబ్బు బయటపడిన తర్వాత డాక్టర్ చెప్తాడు, అమ్మ ఈ జబ్బు నీకు ఉంది కాబట్టి నువ్వు ఈ టాబ్లెట్లు వేసుకోవాలి, లేకపోతే ఈ జబ్బు ఉంది ఈ ఆపరేషన్ చేయించుకోవాలి, ఈ జబ్బు ఉంది ఈ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అని అంటారు. ఒకవేళ డాక్టర్ గారు నాకేం ట్రీట్మెంట్ అక్కర్లేదు అంటే డాక్టర్ బలవంతంగా ఇస్తాడా? ఇవ్వడు. నాకేం టాబ్లెట్ అక్కర్లేదు అంటే డాక్టర్ బలవంతంగా ఇవ్వగలుగుతాడా? ఇవ్వలేడు. కాబట్టి డాక్టర్ చేసే పని ఏంటంటే ముందు డయాగ్నోసిస్ అంటారు, అంటే నీకున్న జబ్బు ఏంటో చెప్తాడు. ఆ తర్వాత దానికి ఉండేటువంటి పరిష్కార మార్గం ఏంటో చెప్తాడు. అది జరిగేది. ఇక్కడ కూడా దేవుడు మన విషయంలో అదే చేస్తాడు. ఏం చేస్తాడంటే దేవుడు మనతో వ్యక్తిగతంగా మనకున్నటువంటి జబ్బు ఏంటో, లేకపోతే మనకున్నటువంటి పొరపాటు ఏంటో, మనం చేసినటువంటి పొరపాటు ఏంటో దేవుడు మనతో మాట్లాడతాడు, వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఆ విధంగా మాట్లాడినప్పుడు ప్రజలు రెండు రకాలుగా స్పందిస్తారు. ఒక రకమైనటువంటి మనుషులు ఏమంటారు తెలుసా, ఇది తప్ప, ఎవడు చెప్పాడు ఇది తప్పని, లేకపోతే అందరు చేస్తారులే ఈ తప్పు, నేను ఈ తప్పు మంచి ఉద్దేశంతో చేశాను. ఈ విధంగా మనం సంజాయిషి ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ విధంగా మనం సాకులు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఆ విధంగా సాకులు చెప్పినట్లయితే ఏమవుతుంది? అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ తప్పుని ఒప్పేసుకుంటారు, అవును నేను చేశానని. అయితే దేవుడే ఉన్నాడంటే నువ్వు కనుక తప్పును ఒప్పుకుంటే కనుక నేను క్షమిస్తాను అంటాడు. అయితే తప్పును ఒప్పుకోకపోతే కనుక దేవుడు ఏం చేయగలడు? దేవుడు ఏం చేయడు, వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. అందుకనే ఇద్దరు వ్యక్తులను నేను ఏర్పరచుకున్నాను. ఎవరు ఆ ఇద్దరు అంటే, ఇద్దరు కూడా ఇశ్రాయేలుని పరిపాలించినటువంటి రాజులే. ఒక ఆయన పేరు సౌలు, ఇంకొక ఆయన పేరు దావీదు. ఇద్దరు కూడా చిన్న స్థాయిలోంచి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళే. సౌలేమో గాడిదలు కాసుకునేటువంటి వాడు, రాజు అయ్యాడు. దావీదేమో గొర్రెలు కాసుకునేటువంటి వాడు, రాజు అయ్యాడు. సౌల్ని రాజుగా ఏర్పాటు చేసుకోవడానికి సమూయేలు పిలిస్తే, నేనా చాలా చిన్న గోత్రానికి చెందిన వాడిని అని తాను పనికిరాను అన్నట్లు చెప్పుకున్నాడు. దావీదు కోసం వెతుకులాడుతూ ఉంటే ఇంకా నా కొడుకులు లేరు అన్నట్లు చెప్తా ఉంటే సమూయేలు అంటాడు, లేదు ఇంకో కొడుకున్నాడు కదా అంటే, ఉన్నాడులే ఒక పనికిమాలిన కొడుకు, వాడు గొర్రెలు కాసుకునేవాడు అంటే అతన్నే అభిషేకించారు. అంటే ఇద్దరు కూడా పనికిమాలిన వాళ్ళు అని ఈ లోకం గుర్తించింది. కానీ వాళ్ళిద్దరిని కూడా
దేవుడు ఉన్నతమైనటువంటి రాజులుగా చేశారు. ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి తప్పును చేశారు. అయితే దేవుడు చేసేటువంటి పని ఏంటంటే, ఆ విధంగా తప్పు చేసినప్పుడు ఆ తప్పు యొక్క పర్యవసానం, అంటే ఆ తప్పు యొక్క బాధని వాళ్ళు అనుభవిస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోలేడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఆ బాధలోంచి బయట పెట్టడానికి, అరే నీకున్న జబ్బిదిరా, నువ్వు చేసిన తప్పిదిరా అని అతనితో చెప్పాలి. అందుకనే ఇద్దరి దగ్గరికి కూడా ప్రవక్తలను పంపించాడు. సౌలు దగ్గరికి ఏమో సమూయేలు వెళ్ళాడు, దావీదు దగ్గరికి ఏమో నాతాను వెళ్ళాడు. సౌలు దగ్గరికి సమూయేలు వెళ్తే సౌలేమో నేను చేసింది తప్ప అని వాదించి అది ఇది గొణికి ఆయన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. అయితే దావీదు అలా చేయలేదు. నాతాను వచ్చి మాట్లాడినప్పుడు తన తప్పు ఒప్పుకున్నాడు. అప్పుడు ఆయన పరిష్కారాన్ని పొందాడు. సౌలు చరిత్రలో మళ్ళీ కనుమరుగైపోయాడు. మళ్ళీ ఆయన పేరు ఎక్కడా ప్రస్తావించలేదు. ఆయన చరిత్రలోంచి కొట్టివేయబడినట్లు అయిపోయింది అది. కానీ దావీదు అలా కాదు. దావీదు చనిపోయిన 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వస్తే యేసయ్య ఏమని పిలిపించుకున్నాడు తెలుసా? దావీదు కుమారుడు అని ఆయన పిలిపించుకున్నాడు. ఈ లోకంలో చూడండి, క్రైస్తవుల్లో చాలా మందికి దావీదు అనే పేరు ఉంటుంది. సౌలు అని ఎవరు పేరు పెట్టుకుంటారు? పెట్టుకోరు. పెట్టుకుంటే గిట్టుకుంటే పౌలు అని పేరు పెట్టుకుంటారు, కానీ సౌలు అని పేరు పెట్టుకోడు. ఎందుకంటే సౌలు ఆ విధంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం అనుకున్నాడు. అంత దుర్మార్గపు పరిస్థితుల్లోకి ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఈ రాత్రి ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు మీరు సౌలు లాంటి వాళ్ళ, దావీదు లాంటి వాళ్ళ, వీళ్ళిద్దరిలో ఎవరు లాంటి వాళ్ళో మీరు నిర్ణయించుకోండి. మధ్య రకంలో ఉండరు. అయితే మీకు మాట చెప్తాను, సౌలు దగ్గరికి దావీదు దగ్గరికి దేవుడు ప్రవక్తలను పంపిస్తే వాళ్ళని వ్యక్తిగతంగా ఎదుర్కొన్నారు. ఈ రాత్రి కూడా దేవుడు మనతో అదే పని చేస్తాడు. వ్యక్తిగతంగా ఆయన మనతో సంభాషిస్తాడు. వ్యక్తిగతంగా ఎక్కడ జరుగుతున్నాడు? బాబు ఎంతమంది కూర్చున్నారు కదండి, వీళ్ళందరి మంచి నేను కూర్చుంటే దేవుడు నాతో వ్యక్తిగతంగా మాట్లాడతాడా? ఖచ్చితంగా వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఎట్లాగంటే నేను మైక్లో అరుస్తూ మీతో మాట్లాడొచ్చు, కానీ మీ గుండెల్లో మీతో మాట్లాడే మాటలు మీ పక్క వాళ్ళు వినబడతాయా? వినబడవు. మీ చెవిలో వినబడే మాటలు వేరు, మీ మనసులోకి వచ్చేటువంటి ఆలోచనలు వేరు, మీ హృదయంలో జరిగేటువంటి గందరగోళం పక్కన వాళ్ళు ఎవరికి తెలియదు. అది మీకు దేవుడికి మధ్యన జరుగుతున్నటువంటి ఒక సంభాషణ. ఆ సంభాషణలో మీరు సౌలులాగా వాదించి సాకులు చెప్పి పక్కకి వెళ్ళిపోతారో, లేకపోతే దావీదులాగా ఆయన కాళ్ళ మీద పడి ప్రభా నన్ను క్షమించు అని అడుగుతారో మీరే నిర్ణయించుకోండి. నేనేమి దాచిపెట్టలేదు. ఈరోజు నేను వాక్యంలో ఏం చెప్తానో మొదటి నుంచి చివరి దాకా మర్మం ఏం పెట్టలేదు. మొత్తం ఇదే జరిగేది. అర్థమైందా? నేను ఇంకో కొత్త విషయాలు ఏమి చెప్పను. కాకపోతే వాక్యములో వీళ్ళు ఏ విధంగా సాకులు చూపించడానికి ప్రయత్నం చేశారు, ఏ విధంగా పాపం ఒప్పుకోవడానికి ప్రయత్నం చేశారు, వాక్యంలోంచి చూస్తాం. అంతే మనం చేసేది. అది ఈరోజు మనం చేసేటువంటి పని. అయితే ముందు సౌలు గురించి చూద్దాం, తర్వాత దావీదు గురించి చూద్దాం, సరేనా? అయితే సౌలు గురించి మనకి మొత్తం అంతా మొదటి సమయాల గ్రంథంలో ఉంటుంది. అది ఉండేది. సౌలు దేవుడు ఏర్పరచుకున్నటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆ టైంలో ఇశ్రాయేలీయులకి రాజు లేడు. ఎవడిష్టం వచ్చినట్లు ఆడు జీవిస్తూ ఉండేవాడు. ఆ సమయంలో దేవుడు ఏం చేశాడంటే సమూయేలుతో, అయ్యా రేపు ఈ పాటికల్లో ఒక కుర్రోడు వస్తాడు, ఆ కుర్రోడిని నువ్వు అభిషేకించి రాజుగా చెయ్యి అంటాడు. గాడిదలు పోయాయని 3 దినాలు ఎతుకుతూ ఉన్నప్పుడు సమూయేలు ఉన్నటువంటి ఊర్లోకి వచ్చాడు సౌలు. వస్తే ఆ ప్రవక్త దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యగారు మా గాడిదలు పోయినాయి అండి, ఎక్కడున్నాయి అని అడిగాడు. అరే గాడిదలు పోయినాయి దొరికితే కానీ పెద్ద గాడిద నువ్వు దొరికాడు కూర్చో అని ఆయన కూర్చోపెట్టి తెల్లారుజాము బిర్యానీ అయి వండి ఆయనకు భోజనం పెట్టి పదం నడుచుకుంటూ వెళ్తాం, గాడిదలు దొరికాయలే మీ నాయన గాడిదలు దొరికాయని రేపు లోపల కబురు పెడతారు, కానీ నీకు ఇంకో ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి అని సౌలు సమూయేలు సౌలుతో పాటు వచ్చిన పనోడు ముగ్గురు నడుచుకుంటూ వెళ్తా ఉంటారు. అప్పుడు సమూయేలు అంటాడు, పనోడిని ముందు పంపించాయి, మనిద్దరం కొంచెం ప్రైవేట్గా మాట్లాడుకోవాలి అంటాడు. అంటే పనోడు రే ముందు నడరా అంటాడు. వాడు నడుస్తాడు. అప్పుడు సమూయేలు సౌలుతో చెప్తాడు, అరే బాబు మనం రాజు కావాలని ప్రార్థన చేస్తున్నాం కదా, దేవుడు మనం ప్రార్థన ఆలకించాడు, రాజుగారిని ఒకరిని ఏర్పాటు చేశారంటే ఎవరు సార్ అంటే ఎవరే అందరా నువ్వే రాజువి అని అంటాడు. నేనా చాలా చిన్నోని కదా అది ఇది అన్నాడు. లేదు నిన్నే దేవుడు ఏర్పరచుకున్నాడు, ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేలుని విమోచించేది నువ్వే అని చాలా స్పష్టంగా దేవుని యొక్క చిత్తాన్ని సౌలు పట్ల ఏమై ఉందో అది వ్యక్తం చేశాడు. చాలా మంది అనుకుంటారు తెలుసా, దేవుని చిత్తం ఉంటే మన జీవితంలో జరిగిపోద్దని. కరెక్టే, దేవుని చిత్తం లేకుండా ఏమి జరగదు. జాగ్రత్తగా వినండి, దేవుని చిత్తం లేకుండా ఏమి జరగదు. కానీ మీ క్వశ్చన్ చెప్పనా, దేవుని చిత్తం ఉన్నా మనం గనక ఆ చిత్తానికి అనుగుణంగా జీవించకపోతే ఏమవుద్ది? జరుగుద్ది? అది
జరగదు కదా. దేవుడు బలవంతంగా చేస్తాడా? ఎప్పుడు చేయడు. దేవుడు బలవంతంగా ఏది చేయడు. నీకు ఇష్టమైతేనే చేస్తాడు. ఆయన బలవంతంగా ఆయన చేసేటువంటి వాడు కాదు. సౌలుని దేవుడు ఏర్పరచుకుందే ఫిలిస్తీన్ల చేతుల్లో నుంచి ఇశ్రాయేలుని విమోచించాలని. కానీ మీకు విషయం తెలుసా, సౌలు మాత్రం ఆ పని చేయలేకపోయాడు. ఎందుకు చేయలేకపోయాడు? ఏమైంది కారణం? అది ఈ రోజు మనం నేర్చుకోగలిగేటువంటి పాఠం. సరే, ఆ విధంగా చేసిన తర్వాత మొట్టమొదటి యుద్ధం చేయాల్సి వచ్చింది సౌలు. ఆ యుద్ధం చేయడానికి 3,000 మందిని తీసుకొని వెళ్ళాడు. 3,000 మంది. ఈ 3,000 మందిని తీసుకొని యుద్ధం చేయడానికి వెళ్తే అవతల ఫిలిస్తీన్లు లేదా వాళ్ళు 30,000 మందిని వచ్చారు. 30,000 మంది. అవతల 30,000 మంది, యువతల 3,000 మంది. సౌలు అనుకుంటాడు 30,000 మంది 3,000 మంది ఏమి ఎదుర్కొంటారు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇంటికి వెళ్ళిపోతా ఉంటాడు భయపడి. కానీ సౌలు కొడుకు యోనాతాన్ లేడా, అతను చూస్తాడు. చూసి పక్కన పనోడు ఉంటారే, మన ఇద్దరం వెళ్ళి ఫైటింగ్ చేద్దాంరా అని అంటాడు. అక్కడ ఒక 20 మంది ఉంటారు. వీళ్ళిద్దరు వెళ్ళి 20 మందిని చంపేస్తారు. ఇద్దరు వెళ్ళి 20 మందిని చంపేం కానీ ఫిలిస్తీన్లు అందరికి భయం వేసిపోద్ది. ఇద్దరు వచ్చి 20 మందిని చెప్పారంటే మనం ఇంకా కష్టం రా బాబు అని వాళ్ళు పారిపోతారు ఎవరి దారినాడు. అప్పుడు సౌలు బుద్ధి తెచ్చుకుంటాడు అనమాట. అరే యోనాతాన్ ఇద్దరే వెళ్ళి 20 మందిని చంపేశారు అంటే ఒక్కడు 10 మందిని చంపేస్తారు. మనమైతే 3,000 మంది అన్నాం, 3,000 మంది 30,000 మందిని చంపేయగలం అంటే దేవుణ్ణి లెక్కల్లోకి తీసుకోలేదన్నమాట సౌలు. అప్పటికే దేవుడి నుంచి దూరం అయిపోయాడు. మీరు చిన్న పాఠం నేర్చుకోవాలి. ఇది నా మెయిన్ అంశం కాదు, కానీ ఒక చిన్న మాట చెప్పాలి. ఏంటి అని అంటే, దేవుణ్ణి లెక్కల్లో వేసుకుంటే మనం జీవించే విధానం వేరుగా ఉంటుంది. ఎలాగంటే జోబులో 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, కిరాణా కొట్టులోకి వెళ్ళి 10 రూపాయలు సరుకులు తెచ్చుకుంటాం, అంతే కదా. జోబులో 10 రూపాయలు పెట్టుకొని కిరాణా కొట్టుకెళ్ళి 100 రూపాయలు సరుకులు తెచ్చుకుంటామని ఎవడన్నా అనుకుంటాడా? అనుకోడు. కానీ మీకు విషయం చెప్పంటారా, దేవుణ్ణి కనుక మనం జోబులో కలిగి ఉంటే 10 రూపాయలు ఉన్నా 100 రూపాయలు వస్తువు తెచ్చుకోవచ్చు. ఎలా అంటారేమో, అంటే కథ కాదు కానీ నిజంగానే చెప్పాలి. ఆయన పేరు జార్జ్ వర్వర్. జార్జ్ వర్వర్ అనేటువంటి ఆయన ఆపరేషన్ మొబిలైజేషన్ అదొక సంస్థ పేరు. చాలా పెద్ద సంస్థ. సికింద్రాబాద్ లో చాలా పెద్ద బైబిల్ కాలేజ్ ఉంది, పెద్ద ఆఫీస్ ఒకటి ఉంది. భారతదేశంలో క్రైస్తవ పుస్తకాలు ఎక్కువ శాతం ముద్రించేది ఆ సంస్థ వాళ్ళే. ఆ సంస్థ అధినేత అనమాట జార్జ్ వర్వర్ అనేటువంటి ఆయన. అయితే ప్రపంచం అంతటికి సువార్తను అందించాలని ఆయనకు ఒక ఆశ ఉండేది. అది ఆయనకు ఉన్నటువంటి కోరిక. అయితే ఆయన ఏమనుకున్నాడు తెలుసా, ప్రపంచ దేశాల్లో సువార్తను అందించడానికి మనకి ఏదైనా ఒక వెహికల్ కావాలి. ఇప్పుడు పాస్టర్ అయ్యారు అనుకోండి, ముందు సైకిల్ కావాలనుకుంటాం. ఇంకా పెద్ద పాస్టర్ అయితే మోటార్ సైకిల్ కావాలనుకుంటాం. ఇంకా పెద్ద పాస్టర్ అయితే కనుక ఒక చిన్న కారు కావాలనుకుంటాం. ఇంత పెద్ద పాస్టర్ అయితే కనుక ఒక బస్సు కావాలనుకుంటాం. ఈయనేమో కావాలనుకున్నాడు, ఒక పడవ కావాలనుకున్నాడు. పడవ అంటే మామూలు చిన్నది కాదు, చాలా పెద్ద పడవ. ఆ పడవ ఎంత ఉంటుంది అని అంటే మన ద్వారపూడి అంత ఉంటుంది అనమాట. పెద్ద పడవ. అంత పెద్ద పడవ సముద్రం మీద నడుస్తుంది. ఆ పడవ మీదకి ఏరోప్లేన్లు వచ్చి ఆగి వెళ్తాయి కూడా. ఇంత పెద్ద పడవ. ఆ పడవ కొనుక్కుందామని వెళ్ళాడు. ఆ పడవ ఖరీదు ఎంత అంటే 140 కోట్లు. 140 కోట్లు ఆ పడవ. అయితే మనోడి జోబులో అప్పుడు ఎంత ఉందో తెలుసా, 500 రూపాయలు. 500 రూపాయలు జోబులో పెట్టుకొని 140 కోట్లు ఖరీదు చేసే పడవకి బేరం ఆడటానికి వెళ్ళాడు మనోడు. అర్థమైందా? మీరు నవ్వారు కదా. అసలు నిజంగా కనపడ్డాడు అనుకో మీకు జార్జ్ వర్వర్, ఏ బాబు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పడవ కొనటానికి. అవునా, మరి ఉట్టి చేతులు ఊపుకొని వెళ్తున్నావే అన్నాడు. జోబులో ఒక 500 ఉన్నాయిలే అని అంటే, కాగితం పడవ అని అనుకుంటావా లేదా? అదే అనుకుంటా. కానీ వెళ్ళాడు ఆయన ప్రార్థన చేసుకొని వెళ్ళి, ప్రభువా నువ్వు నాకు పడవిస్తాన్నావు కదా వెళ్ళి అంటే ఆయన వెళ్ళాడు. ఆయన మొత్తానికి బేరం కుదిరేసింది. అర్థమైందా? ఇన్ని రోజుల్లో 140 కోట్లు ఇస్తానన్నాడు. ఆయన 500 రూపాయలు తీసుకొని పడవిచ్చేసాడు. పడవిచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా, సార్ మిమ్మల్ని మోసం చేయడం నాకు ఇష్టం లేదు సార్. ఈ పడవ పాడైపోయింది సార్. ఈ పడవ బాగా తిరిగేసింది. ఇది ఇంకా తిరగడానికి పని చేశాను, పర్లేదులే నేను రిపేర్ చేసుకొని తిప్పుతానులే అని అన్నాడు ఆయన ఇంకొన్ని డబ్బులు పెట్టి రిపేర్ చేసుకొని, మీకు విషయం తెలుసా, ఆ పడవ ఈ ప్రపంచం చుట్టూ 19 సార్లు తిరిగి 233 దేశాల్లో సువార్త బోధించినటువంటి గొప్ప పడవగా అయింది. అయితే ఆ పడవ కొనడానికి వెళ్ళినప్పుడు ఆయన జోబులో ఎంత ఉందో తెలుసా, 500 ఆయన జోబులో ఉంది. నేనేమంటానంటే మీ జోబులో ఉండాల్సినటువంటి వనరులు లేకపోవచ్చు. అంటే మీకు ఎంత పెద్ద బాధ్యత ఉంది, లేకపోతే ఎంత పెద్ద అవసరం ఉంది, కానీ మీ దగ్గర అంత డబ్బులు లేవు అనుకోండి, లేకపోతే అంత అవసరత పరిస్థితి లేదనుకోండి, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. దేవుడు మన పక్షాన ఉంటే
మనం ఏదైనా సాధించగలుగుతాం. అవునా కదా? మనల్ని దాటించగలిగేది ఆయనే. నడిపించేటువంటి దేవుడు దాటిస్తాడు, ఆయన నడిపించేటువంటి దేవుడు. కానీ సౌలు ఆ దేవుడి మీద నమ్మకాన్ని కోల్పోయాడు. అందుకనే చెడ్డ పనులన్నీ చేయటం మొదలుపెట్టాడు. ఆయన చేసినటువంటి చెడ్డ పని ఏంటి? ఆ చెడ్డ పని ద్వారా ఆయన మీదకి వచ్చినటువంటి శాపం ఏంటి? ఆ శాపాన్ని ఆయన ఏ విధంగా సాకులు చెప్పి తప్పించుకున్నాడు? దాన్ని బట్టి ఆయన బ్రతికే విధంగా అంతమైపోయింది. దీన్ని అంతటిని చూడటానికని బైబిల్లో ఒక అధ్యాయం చూద్దామే. మీరు బైబిల్ తెచ్చినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఇప్పుడు దాకా నేను మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం నుంచి 14వ అధ్యాయం దాకా ఉన్న కథనంతా చెప్పేశాను మీకు. అయిపోయింది, చెప్పేశాను. ఇప్పుడు దాకా మీకు కథలాగా చెప్పేశానే. అది ఈ 5 అధ్యాయాల్లో ఉన్నది. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఉన్నటువంటి సన్నివేశం చెప్తున్నాను. ఓకే, తీసారా? మొదటి సమూయేలు 15. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి, యెహోవా ఇశ్రాయేలుకు తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. ఈ మాటలు చెప్తుందేమో సమూయేలు. ఎవరితో చెప్తున్నాడు? సౌలుతో చెప్తున్నాడు. సౌలు ఎవరు? ఇశ్రాయేల్ దేశానికి రాజు. సమూయేలు ఎవరు? ఒక సాధారణమైనటువంటి సేవకుడు. అంటే మన భాషలో చెప్పాలంటే సౌలేమో చాలా చిన్నోడు, మరి సమూయేలేమో చాలా చిన్నోడు, సౌలేమో చాలా పెద్దోడు రాజు ఆయన. అర్థమైందా? అయితే ఆయన రాజుతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు తెలుసా? అయ్యా నువ్వు విను అని అంటున్నాడు. విను. ఎవరన్నా అలాగా మాట్లాడుతూ ఉంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. కానీ మీకు విషయం తెలుసా? దేవుని పక్షాన నిలబడి మాట్లాడుతున్నప్పుడు అవతల పక్కన ఎవరున్నప్పుడు కూడా మనము దేవుని పక్షాన నిలబడి మాట్లాడేటప్పుడు తగ్గాల్సిన అవసరం లేదు. అర్థమైందా? అధికారపూర్వకంగా మాట్లాడాలి. అధికారపూర్వకంగా. ఆ అధికారం దేవుడి దగ్గర నుంచి వచ్చిందైతే, దేవుని యొక్క ఆత్మను బట్టి మనం ఆ మాటలు మాట్లాడుతున్నట్లయితే మనము ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. చాలా ధైర్యంగా మాట్లాడవచ్చు. నేను చాలా సందర్భాల్లో అలా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది కష్టం పెట్టుకుంటారు, ఎందుకు సార్ మీరు అంత అలాగ మాట్లాడతారని. నేను ఒకటే ఒక మాట చెప్తాను. దేవుని మాటలు మాట్లాడేటప్పుడు తల ఉంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. స్టేజ్ దిగిన తర్వాత నీ కాళ్ళు కడగమంటే కడుగుతాను నేను, మీ ఇంట్లో పడుకోమంటే పడుకుంటాను నేను. అర్థమైందా? మీరు గంజన్నం పెడితే తింటాను నేను, బయట వసార్లో పడుకో అంటే పడుకుంటాను నేను. కానీ స్టేజ్ మీదకి ఎక్కినప్పుడు మాత్రం నేను దేవుని పక్షాన నిలబడుతున్నాను. కాబట్టి నా స్థానం ఏంటి తెలుసా? దేవుడిచ్చినటువంటి స్థానం. 2 సంవత్సరాల క్రితం 2014 డిసెంబర్ నెలలో 17వ తారీఖున, డిసెంబర్ 17వ తారీఖున హైదరాబాద్లో క్రిస్మస్ మీటింగ్ పెట్టుకున్నారు. ఈ ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు ఉంటారే, వాళ్ళు పెద్దది అందరూ ఆ బోర్డులో ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కలిసి ఒక క్రిస్మస్ మీటింగ్ పెట్టుకున్నారు. దాంట్లో నన్ను వాక్యం బోధించమంటే నేను వెళ్ళాను. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, సార్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అంటే ఉప ముఖ్యమంత్రి గారు రాజయ్య ఆయన కూడా వస్తారు సార్ మీటింగ్కి అని అన్నారు. సర్లే సార్ రానియండి అని అన్నాడు. నేను ప్రసంగానికి పిలుస్తా ఉంటే మరి రాజయ్య గారు వస్తారన్నారు కదా అంటే, వస్తారు సార్ మధ్యలో అన్నారు. నేను ఒక మాట చెప్పా, నేను చేసినప్పుడు ఆయన మధ్యలో వస్తే కనుక గొడవ చేయకుండా కూర్చోమనండి. నాకు ఎవరైనా మధ్యలో హడావుడి చేస్తే నాకు ఇష్టం ఉండదు. దేవుని వాక్యం కదా మనం చెప్పాల్సింది అని అన్నా. అని అంటే ఆల్రెడీ చెప్పారండి సార్ వాక్యం బోధిస్తున్నారు సార్ అని. ఆయన నడుచుకుంటూ వస్తున్నాడు, కొంచెం హడావుడిగా అందరూ షేక్ హ్యాండ్లు ఇస్తున్నాడు. పెద్దాను కదా అని 1-2 నిమిషాలు నేను మౌనంగా ఉన్నాను. వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళకి అటు ఇటు హడావిడి చేస్తున్నాడు. ఎవడో వచ్చి ఒకడు దండేశాడు. చూసి అయ్ ఎర గుజవయా అని అన్నా. ఇదే మాట అన్నా. ఆయన ఎవరో ఉప ముఖ్యమంత్రి. ఏయ్ ఎర గుజవయా అని అన్నా. అని అంటే పక్కనోడు సీరియస్ వస్తున్నాడు. ఏ గుజ అని అన్నా. అని అంటే కూర్చున్నాడు. నేను వాక్యం బోధించేసా. అయిపోయిన తర్వాత కిందకు వచ్చి ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి, సార్ నేను బోధించే దేవుని వాక్యం సార్, కాబట్టి దేవుని వాక్యం బోధించాడు ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే నాకు ఇష్టం ఉండదు. అర్థమైందా? సారీ సార్ నేను వెళ్ళిపోతున్నాను అన్నాను. చాలా కోపంగా చూశాడు. పక్కన ఒకడున్నాడు, ఆయన ఉప ముఖ్యమంత్రి అన్నాడు. నేను ఒకటే మాట అన్నా, ఉప ముఖ్యమంత్రి అయితే నాకే, ప్రపంచానికి అధినేత అయితే నాకే, దేవుని మాట ముందు జాగ్రత్త అన్నాను. ఆ మాట అన్న కరెక్ట్గా వారం రోజులకి ఆయన పదవి పోయింది. కరెక్ట్గా వారం రోజులు పదవి పోయింది. మొన్న డిసెంబర్ 27వ తారీఖున మీ ఎంపీ గారు హర్ష కుమార్ ఉన్నారు కదా, ఆయన వచ్చాడు. సకినేటిపల్లి మీటింగ్లో మాట్లాడతామన్నాను. అర్థమైందా? మధ్యలో వచ్చాడు. మధ్యలో వస్తే, సార్ గొడవ చేయకుండా కూర్చోండి సార్ అన్న. ఇట్లాగన్నా అడవాడు చేస్తాను, గొడవ చేయకుండా కూర్చోండి సార్ అన్న. అండ్ నా ఇంకా చాలా సీరియస్గా చూస్తున్నాడు. నేను దేవుని వాక్యం బోధిస్తున్నా అని చెప్పిన.
ఆయన అప్పటికీ షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మైక్ పక్కకు పెట్టేసి కింద దిగి వెళ్ళిపోయాను. నేను మీటింగ్ ఒకసారి మమ్మల్ని ఏం చేయమంటారు, మర్యాదగా చెప్పాను నేను ముందే. వాక్యం చెప్పేటప్పుడు ఎవడైనా ఎక్స్ట్రా చేస్తే నేను ఊరుకోను. దేవుని వాక్యాన్ని గౌరవించిన వాడు దేవుణ్ణి గౌరవిస్తున్నాడని అర్థం. దేవుని వాక్యాన్ని గౌరవించిన వాడు దేవుణ్ణి గౌరవించట్లేదని అర్థం. దేవుణ్ణి గౌరవించిన వాడివైతే నువ్వు అవిశ్వాసం అనుకో, నీతో మాట్లాడే తీరు వేరుగా ఉంటుంది. నీ కాళ్ళు పట్టుకుంటా, అర్థమైందా, నిన్ను బ్రతిమలాడతారే యేసుప్రభుని అంగీకరించడా అదే. అక్కడ కూర్చొని పెద్ద పెద్ద పాటలు పాడేసి నెత్తి మీద కొంగు కప్పేసుకొని అంత హడావిడి చేసి నేను దేవుని బిడ్డనని చెప్పుకొని దేవుని మాటకి విలువ పోతే నేనేం చేయాలి? నేను సౌలుతో మాట్లాడేటప్పుడు సమూయేలు చెప్పినటువంటి మాట వినండి, దేవుని మాట విను అని అంటున్నాడు. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ఓ పని చేస్తే బాగుంటుంది. ఏంటా పని తెలుసా? దేవుని మాట వింటాం. దేవుని మాట వింటే బాగుపడతారు. దేవుని మాట ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని బిడ్డలు మాట్లాడితే వస్తుంది దేవుని మాట. దేవుని వాక్యంలోంచి వస్తుంది దేవుని మాట. అది దేవుని యొక్క మాట. అయితే ఇంకో మాట చెప్తున్నాడు ఆయన, సౌలు నువ్వు ఒక సైన్యానికి అధిపతివి. ఏటా సైన్యం? ఇశ్రాయేల్ దేశానికి నువ్వు అధిపతివి. కానీ నేను ఎవరి పక్షాన మాట్లాడుతున్నాను చూడండి, 2వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సైన్యములకు అధిపతి. అర్థమైందా? నువ్వు ఒక్క సైన్యానికి అధిపతివి. కానీ నేను ఎవరి పక్షాన మాట్లాడుతున్నాను తెలుసా? ప్రపంచంలో ఉన్న ప్రతి సైన్యానికి అధిపతి ఆయనే. ఏ సైన్యం ఎటెల్లాలో, ఏ సైన్యం ఎక్కడ గెలవాలో నిర్ణయించేది నా దేవుడు. ఆ దేవుడు పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? అమాలేకీలు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తుల నుండి రాగానే అమాలేకులు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుంచి బయటకు వస్తున్నప్పుడు నిర్గమాకాండం 14వ అధ్యాయంలో ఉంటుంది ఇది. అర్థమైందా? అమాలేకీలు ఇశ్రాయేలీలకి అడ్డొచ్చారు. వాళ్ళకి నీళ్ళు ఇవ్వలేదు, పైగా వాళ్ళకి ఒక మార్గం కూడా ఇవ్వలేదు. అందుకే దేవుడు కోపం వచ్చింది. ఏమన్నాడు తెలుసా? అమాలేకీల్ని ఈ భూ ప్రపంచం మీద లేకుండా కుడిచేస్తాను అని అన్నాడు. కానీ దేవుడు టైం ఇచ్చాడు, వాళ్ళకి బుద్ధి వస్తుందని. బుద్ధి రాలేదు. అందుకని సౌలు ద్వారా ఏమనుకున్నాడంటే అమాలేకీలందరినీ చంపేద్దాం అనుకున్నాడు. చూడండి 3వ వచనం ఎంత స్పష్టంగా ఉంటుందో. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయొచ్చు, పురుషులనేమి స్త్రీలనేమి బాలుర్నేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలన చేయమని చెప్పాడు. దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి ఆ ఆజ్ఞ ఎంత స్పష్టమైందో తెలుసా? సౌలు నువ్వు పోయి అమాలేకీల రాజుగారి దగ్గర నుంచి అప్పుడే పుట్టిన బాబు దాకా అమాలేకీలకు సంబంధించినటువంటి ప్రతి గొడ్డుని ప్రతి జంతువుని మీరు చంపేశారు, ఏది కూడా మిగల్చొద్దు, వాళ్ళకి సంబంధించినంత హతము చేసే అని దేవుడు సౌలుకి పరిపూర్ణమైనటువంటి ఆజ్ఞ ఇచ్చాడు. అయితే సౌలు చేసిన పని ఏంటంటే వెళ్ళాడు, యుద్ధం గెలిచాడు. ఎవరి మీద? రాజుగారి మీద యుద్ధం గెలిచాడు, అమాలేకీల మీద. యుద్ధం గెలిచిన తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటంటే అమాలేకీ రాజుని చంపారు. చంపలేదు. ఆడి పేరు అగగ్. అగగ్ అనేటువంటి రాజును చంపకుండా తెచ్చేశాడు. అంతేకాకుండా సైనికులు ఏం చేశారు తెలుసా? అమాలేకీలకు ఉండేటువంటి జంతువుల్లో మంచి మంచి జంతువులు ఉంటాయి కదా, కొంచెం లావుగా బలిసిని, అవన్నీ తెచ్చి పెట్టుకున్నారు. ఇది తెచ్చి పెట్టుకుంటే రాత్రి ఏమైందో తెలుసా? మామూలుగా సమూయేలు సౌలుతో చెప్పేశాడు, వెళ్ళి పడుకుందాం అని సమూయేలు పడుకుంటున్నాడు. పడుకుంటా ఉంటే దేవుడు సమూయేలు దగ్గరకు వచ్చాడు. చూడండి ఇప్పుడు 10వ వచనం. దేవుడు సమూయేలు దగ్గరకు వచ్చి అప్పుడు యెహోవాకు సమూయేలు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. దేవుడు తన బాధను, సౌలు మీద ఉన్నటువంటి బాధను సమూయేలుతో చెప్పుకుంటున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఈ నీచ నికృష్టుడు, ఈ దుర్మార్గుడు, ఈ పనికిమాలిన వాడు, వీడిని నేను రాజుగా చేసినందుకు ఎంత బాధపడుతున్నాను తెలుసా? వాడు గాడిదలు కాసుకున్నటువంటి రోడ్డు మీద తిరిగేటువంటి ఎదవ, వాడిని తీసుకొని వచ్చి పెద్ద రాజుగా చేశాను. చేస్తే వాడేమన్నా నా మాట వింటున్నాడా? లేదు. ఇంత అధికారాన్ని ఇచ్చి ఇంత స్పష్టంగా ఏం చేయాలో చెప్పితే వాడు చేస్తున్నాడా? చేయట్లేదు. నాకెంత బాధగా ఉంటుందో ఆలోచించు, ఎంత కోపంగా ఉంటుందో ఆలోచించు. వీడిని ఏర్పరచుకున్నందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను, నేను బాధపడుతున్నాను అని దేవుడు అంటా ఉన్నాడు. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నప్పుడు ఆ విధంగా ఏర్పరచుకున్నటువంటి జీవితం మనకు లేకపోతే, దేవుడు మనం ఆశించినటువంటి జీవితం లేకపోతే ఆయనకుండేటువంటి బాధ ఈ విధంగా ఉంటుంది. సార్ అది సౌలు గురించి కదా, నా గురించి కాదు కదా అని ఇక్కడ వాక్యాన్ని వింటున్నటువంటి మీరు అనటానికి వీల్లేదు. ఎందుకో తెలుసా?
భారతదేశంలో 120 కోట్ల మంది ఉన్నారు మనుషులు. 120 కోట్ల మంది. 120 కోట్ల మంది ఉన్నటువంటి ఈ యొక్క భారతదేశంలో ఈ విధంగా స్పష్టంగా బైబిల్ వాక్యాన్ని వినగలిగేటువంటి అవకాశం ఉన్నవాళ్ళు 6 కోట్ల మందే. 120 కోట్ల మందిలో 6 కోట్ల మందికే దేవుని వాక్యము వినవించబడుచు ఉన్నది. ద్వారపుల్లో ఉన్నటువంటి మీలో అనేక మందికి వాక్యం తెలియదు, కానీ కూర్చొని వింటున్నటువంటి మీకు వాక్యం తెలుసు. అంటే మీరెవరో తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి 100 మందిలో 5గురు మాత్రమే వాక్యం వింటున్నారు. 95 మందికి వాక్యం వినటానికి అవకాశం లేదు. వాక్యము అంటే ఏంటో తెలియదు, యేసయ్య అంటే ఎవరికో తెలియదు. 120 కోట్ల మందిలో 114 కోట్ల మందికి యేసయ్య తెలియదు. 6 కోట్ల మందికే తెలుసు. 100 కోట్ల మందిలో 5 కోట్ల మందికే తెలుసు. 100 మందిలో 5గురు మాత్రమే తెలుసు. అంటే ఆ 5గురిలో నువ్వు ఉన్నావు. దేవుడు నిన్ను ఆ విధంగా ప్రత్యేకించుకున్నాడు. నువ్వు ఈ వర్తమానాన్ని ఎన్నిసార్లు విన్నావో నాకు తెలియదు. ఈ అయ్యగారు ఈ ఊర్లో 14 సార్లు పెట్టాడంట ఈ మీటింగ్లు. ఈ ఊర్లో ఈ అయ్యగారు ఒక్కడే పెడుతున్నాడా? వేరే వాళ్ళు కూడా పెడతా ఉండొచ్చు, చర్చిల్లో కూడా వింటూ ఉండొచ్చు. ఇన్నిసార్లు వాక్యం విన్నా నీ జీవితంలో కనుక పరివర్తన లేకపోతే, నీ జీవితంలో దేవుడి ఆశించినటువంటి మార్పు లేకపోతే, దేవుడికి ఎంత కోపం వస్తుందో ఆలోచించండి. దేవుడు ఎంత బాధపడుతూ ఉంటాడో ఆలోచించండి. దేవుడు ఇలా కూడా ఆలోచిస్తాడు అంటే ఆలోచిస్తాడు. యేసయ్య ఒక సందర్భంలో ఏమంటాడు తెలుసా? కెపెర్నహూము వైపు చూసి ఏమంటాడు తెలుసా? కెపెర్నహూములో ఎన్నో అద్భుతాలు చేశాడు, అయినప్పటికీ కూడా నజరేతులో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎన్నో అద్భుతాలు చేసినప్పటికీ కూడా ఆ ఊర్లో ఉన్నటువంటి ప్రజలు యేసయ్యని నమ్మలేదు. అరే, ఇటు మన దగ్గర గోళికాయలు ఆడుకునేవాడు, మనతో తిరిగేవాడు, ఈయనంటే మెస్సయ్య అని అనుమానించారు యేసయ్యని. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? అయ్యా, మీ ఊర్లో చేసినటువంటి అద్భుతం సొదొమ గొమొర్రా పట్టణంలో చేసినట్లయితే చాలా మంది మార్పు చెంది ఉండేవాళ్ళేమో అని వాళ్ళ మధ్యన చేసినటువంటి అద్భుతాలకి ఆయన బాధపడ్డాడు. మీ మధ్యన అద్భుతాలు జరిగాయి, మీ మధ్యన వాక్యం బోధించబడింది, మీ మధ్యన హెచ్చరికలు ఇవ్వబడ్డాయి, స్పష్టంగా దేవుని వాక్యము బోధించబడింది. అయితే మీలో మార్పు ఉన్నదా? ఏమండి, మార్పు లేకపోతే ఎలా ఉంటది అని అంటే ఒక చిన్న మాట చెప్తున్నాను. మీ పిల్లోడిని ప్రతి రోజు బడికి పంపిస్తున్నావు. 1వ క్లాస్ నుంచి 10వ క్లాస్ దాకా బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టి బడికి పంపించావు. 10వ క్లాసు పరీక్షలు అయిపోయిన తర్వాత కూర్చోబెట్టారు. వాడు కూర్చొని ఉంటే వాడి పక్కన పొలం పని చేసుకునేవాడు ఒకడు కూర్చున్నాడు. మీ అబ్బాయి ఏమో 10వ క్లాస్ చదువుకున్నవాడు, వాడి పక్కనేమో పొలం పనులు చేసుకున్నవాడు ఒకడు కూర్చున్నాడు. వాడి జీవితంలో ఎప్పుడు కూడా బడికి వెళ్ళలేదు. వీళ్ళిద్దరు పక్కన కూర్చుంటే నాలాంటి వాడు వచ్చి ఒకవేళ ఏ చదువు లేని వాడిని పట్టుకొని, అరే 10కి 5 కలిపితే ఎంతరా అని అంటే, వాడు 10కి 5 కలిపితే 51 అని అన్నాడు అనుకో, నువ్వు నవ్వుతావు. వీడికి చదువు లేదు, అందుకే 10కి 5 కలిపితే ఎంతో తెలియదు అని నవ్వుతావు. ఓకే, అది అయిపోయిన తర్వాత మీ 10వ క్లాస్ చదివిన కుర్రోడిని పట్టుకొని, అరే 10కి 5 కలిపితే ఎంతరా అని అడిగితే వాడు 8 అని అన్నాడు అనుకో, అప్పుడు నీ తలకాయ ఎక్కడ పెట్టుకోవాలనిపిస్తుంది? వీడికి 10 ఏళ్ళు చదువు చెప్పావు కదా, చదువు చెప్పినప్పుడు వీడి దగ్గర నుంచి చక్కటి జవాబు రావాలి కదా. మరి ఇన్ని వర్తమానాలు విన్నావే నువ్వు, ఎంతకాలం క్రైస్తవుడు అని తిరిగావే, ప్రతిరోజు బైబిల్ పట్టుకొని తిరిగేశావే, పెద్ద పెద్ద మీటింగులకి వెళ్ళిపోయావే, అద్భుతమైనటువంటి ప్రసంగికలను వినేశావే, మరి నీ బతికేది నీ జీవితంలో మార్పేది? సౌలుకి దేవుడు అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చాడు. అవకాశాన్ని జార విడుచుకుంటే దేవుడు కోపం వచ్చి పశ్చాత్తాపడ్డాడంట. అయితే ఏమన్నాడు చూడండి, నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడే. సమూయేలుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. దేవుడు కోపం వస్తే దేవుని బిడ్డకు కూడా కోపం వచ్చింది. దేవుడు కోపం వస్తే దేవుని సేవకుడికి కూడా కోపం వచ్చింది. అయితే కోపావేశుడై ఏం చేశాడు? రాత్రి అంతా యెహోవాకి మొర్ర పెట్టుచుండెను. మొర్ర పెట్టడం అంటే కోపాన్ని వ్యక్తం చేయడమా? కాదు. మొర్ర పెట్టడం అంటే ఏంటి తెలుసా? దేవుడి దగ్గర కూర్చొని నేను అనుకుంటాను, దేవా పోన్లే ప్రభా, వాడికి ఒక్క అవకాశం ఇవ్వు ప్రభా, పోన్లే ప్రభా ఒక్కసారి క్షమించు ప్రభా, పోన్లే ప్రభా ఒక్కసారి ఆయనతో మాట్లాడు ప్రభా అని రాత్రంతా గోజాడాడు. ఎవరు? సమూయేలు. ఎవరి గురించి? సౌలు గురించి. రాత్రంతా సమూయేలు సౌలు దగ్గర గోజాడితే దేవుడు కనికరించి తర్వాత రోజు ఏమంటాడు తెలుసా? పొద్దున్నే వాడితో ఒకసారి మాట్లాడు, ఏం చేస్తాడో చూడు అని. అయితే నేనేమంటాను తెలుసా?
ఈ మీటింగులు పెట్టారు కదా మీ అయ్యగారు, ఈ మీటింగులు పెట్టక ముందు చాలా రోజుల నుంచి ఉపవాస ప్రార్థనలో ఏవో ప్రార్థనలు నడుస్తూ ఉంటాయి, ఉన్నాయి కదా. ఎందుకు చేశారు ప్రార్థన? అడిగి తిండి ఎక్కువయా, తీపిడా వాళ్ళకి? ఎందుకు చేశారు ప్రార్థనలు? వాళ్ళ ప్రార్థన చేయబట్టి ఈ మీటింగ్ జరిగింది. వాళ్ళ ప్రార్థనల ద్వారా దేవుడిని ఏం కోరుకున్నారు తెలుసా? మీలో కొంతమంది దేవుడి చేత తృణీకరించబడ్డవాడు, చీ వీళ్ళకి ఎన్నిసార్లు వాక్యం చెప్పినా వేస్ట్ రా అని కొట్టేద్దాం అనుకున్నారు దేవుడు. అయితే ఈ సంఘస్థులు చేసినటువంటి ప్రార్థనకి కారణంగా ఈ రోజు మీటింగ్ లోకి వచ్చి కూర్చున్నావు నువ్వు. అర్థమైందా? నేనేమంటాను తెలుసా? నీ లైఫ్కి ఇదే చివరి ఛాన్స్ ఏమో, మళ్ళీ రాదేమో ఇలాంటి ఛాన్స్, నాకు తెలియదు. నీ లైఫ్కి ఇదే చివరి ఛాన్స్ ఏమో. దేవుణ్ణి బ్రతిమలాడితే ఎవరో చేసినటువంటి ప్రార్థనకి ఈ రాత్రి దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు, కూర్చొని నా మాట విను అని. ఈ రాత్రి వెంటావలేదు నీ ఇష్టం, అది నువ్వు ఆలోచించుకో. రాత్రంతా సమూయేలు సౌలు గురించి గోజాడితే దేవుని దగ్గర, పొద్దున్నే దేవుడు పంపిస్తాడు, సరే పో సౌలుతో వెళ్ళి మాట్లాడు అని అంటే సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళాడు. 13వ వచనం చూడండి. ఆ తర్వాత అతడు సౌలు వద్దకు రాగా, ఎవరు? సమూయేలు. సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగును గాక. యెహోవా అంటే ఇక్కడ చూడండి, సమూయేలు ఏమో వస్తున్నాడు. సమూయేలు ఎలా వస్తా ఉంటాడు? ముందేమో మనవాడికి సౌలు మీద ఏముంది? కోపం ఉంది. రాత్రంతా దేవుని సన్నిధిలో ఏం చేశాడు? పెనుగులాడుతూ ప్రార్థన చేశాడు. పొద్దున్నే మొహం ఫేర్ అండ్ లవ్లీ రాసుకున్నట్లు ఉంటుందా? చెప్పండి నాకు, ఉంటుందా? అప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి వచ్చినట్లు ఉంటుందా? ఉండదు. రాత్రంతా నిద్ర లేదు, టెన్షను, బాధ, రాత్రంతా ఏడ్చుండంటాడేమో, చిరాకు. ఇలాంటి పరిస్థితుల్లో సౌలు దగ్గరికి వస్తా ఉన్నాడు. ఆయన యొక్క పద్ధతి ఎలా ఉంటుంది? సౌలు కనబడితే గనక సౌలుతో చెప్పుదామని. సౌలుని, ఏంటే ఆ సౌలు ఇలాంటి పని చేసావు, దేవుడు కోపం వచ్చిందా, నేను లేపేద్దాం అనుకున్నాడా, అది ఆయన చెప్దాం అనుకుంది. చెప్తామంటే అసలు చూడండి అసలు ఎలాంటి పరిస్థితి. వస్తామంటే సౌలు లేచి సమయాలు చేసి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, హల్లెలూయా, అది ఆయన అన్నది. ఇది ఆయన అన్నది. చూడండి 11వ వచనం, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగును గాక అని మనోడు ప్రైజ్ ది లార్డ్లు హల్లెలూయాలు చెప్తా ఉన్నాడు. అర్థమైందా? ఈయనేమో రాత్రంతా పెనుగులాడు వచ్చాడు ఆయన గురించి. ఒకవేళ పెనుగులాడకపోతే ఆడి శవం ఉండేది అక్కడ, దేవుడు లేపేసి ఉండేవాడు. అది పరిస్థితి. ఆడు అక్కడ బతుకున్నాడంటే కారణం ఈయన ప్రార్థన. ఈయన ప్రార్థన లేకపోతే లేచిపోయి ఉండేవాడు. అలాంటి వ్యక్తి ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, హల్లెలూయా, బాగున్నారా అని అన్నాడు. దాంతో మనకేమర్థం అవుతుంది తెలుసా? కొంతమంది పవిత్ర జీవితం జీవించరు, దేవుని చిత్తాన్ని చేయరు, దేవుడు చెప్పినట్లు వ్యవహరించరు. కానీ ఒకటి మాత్రం చేస్తారు, ఏంటి తెలుసా? ప్రైజ్ ది లార్డ్లు హల్లెలూయా చెప్పేస్తారు. దాంతో ఏమైపోద్ది అనుకుంటే కవర్ చేసేసుకోవచ్చు అనుకుంటారు. మనం కొన్ని పదజాలాలు ఉపయోగించి హల్లెలూయా బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్ అని మనం అనటానికి ప్రయత్నం చేస్తాం. అంటే చేతలు ఉండవు కానీ చెత్త కబుర్లు మాత్రం బాగుంటాయి. చేతలు ఉండవు, చెత్త కబుర్లు మాత్రం ఉంటాయి. అది మనం చేసేటువంటి పని. ఇది ఈయన కూడా అంతే. ఆయన దేవుని మాట వినలేదు కానీ దేవుణ్ణి గణపరుస్తూ మాట్లాడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కొంతమంది ఏం చేస్తారంటే, నేను క్రైస్తవుణ్ణి, నేను విశ్వాసిని, నేను మంచి బిడ్డని అని అనిపించుకోవడానికి కొన్ని చూపించుకుంటారు, కొన్ని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నెత్తి మీద గుడ్డ కప్పుకోవటం తప్పు కాదు, అది పవిత్రతకు సూచన. అర్థమైందా? అయితే నెత్తి మీద గుడ్డ కప్పుకున్న ప్రతి ఒక్కళ్ళు పవిత్రులు అవ్వక్కర్లేదు. అర్థమైంది కదా మీకు? నేను వాళ్ళని తిట్టట్లా, ఎందుకు కప్పుకున్నా తీసేయి అని అట్లా, కప్పుకోండి. అయితే ఆ కప్పుకున్నంత మాత్రాన పవిత్రత రాదు. అర్థమైందా? పవిత్రత అనేది జీవితంలో ఉండాల్సింది. అది లేకుండా కప్పుకుంటే అయిపోయిందా? లేకపోతే తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన జీవితం తెల్లదనా? అర్థమైందా? సేవకుడు అనగానే తెల్ల బట్టలు వేసుకుంటే ఆయన తిట్టట్లేదు. అర్థమైందా? తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళు మంచోళ్ళు ఉంటారు, దరిద్రులు కూడా ఉంటారు. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన్న పవిత్రులు అని అనుకుంటే కనుక పొరపాటు. అర్థమైందా? ఇది బయట గెటప్తో పాటు లోన సెటప్ కూడా ఉండాలి. లోన లేకుండా బయట ఉంటే ఏమి లాభం? మనోడికి లోన లేదు కానీ బయట మాత్రం చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, బయట డాంబికంగా చూపించడానికి ప్రయత్నం చేస్తాడు, బయట క్రైస్తవులు ఉపయోగించేటువంటి పదాలు ఉపయోగిస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది చేసేటువంటి పని. విశాఖపట్నంలో ఒకసారి నేను మీటింగులకి వెళ్ళాను. మీటింగులకి వెళ్తే సాయంకాలం పూట మీటింగులు. అర్థమైందా? ఆ మీటింగ్లో ఇలాగ క్వైర్లో వాయించే వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా బ్యాచ్ ఉన్నారు, అంతా బాగానే ఉంది. అర్థమైందా? మంచిగా అన్న అని మాడుతూ ఉంటారు. అయితే
ఆ తర్వాత ఈరోజు సాయంత్రం మీటింగ్, మళ్ళీ రేపు సాయంత్రం మీటింగ్. ఆ పొద్దున పగలేదా విశాఖపట్నంలో 1 డే మ్యాచ్ జరుగుతుంది అనమాట. విశాఖపట్నంలో 1 డే మ్యాచ్ జరుగుతూ ఉంటే నేను అన్నాను పగల ఖాళీ కదా, క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్తాను, నాకు క్రికెట్ అంటే బాగా పిచ్చి, సరే వెళ్తానన్న అని వెళ్ళి మొత్తానికి టికెట్ ఒకటి సంపాదించారు, మంచి VIP గ్యాలరీ టికెట్ సంపాదించారు. నేను క్రికెట్ మ్యాచ్కి వెళ్తున్నాను, అర్థమైందా? ఆడికి వెళ్తామంటే ఈ కోయర్లో వాయించే వాళ్ళు అంటారే, ఒక కుర్రోళ్ళు 2-3 ఉన్నారు. వాడు దూరం నుంచి చూస్తున్నా, అరే అన్న వస్తున్నాడు రా అని అన్నాడు ఒకడు, అరే ఇంకోటి అరే అన్న ఎవ్వడనరా అని అన్నాడు. నాకు అంత దూరం నుంచి వినపడతా ఉంది. అయితే వెంటనే అన్న ప్రైజ్ లాడని అన్నాడు, నోట్లోంచి పోకొస్తుంది బయటికి. అర్థమైంది కదా, ప్రైజ్ లాడని అన్నాడు పాపం. దాని దగ్గరకు వచ్చాం కదా, ఇప్పుడు పొగొస్తున్నప్పుడు ప్రైజ్ లాడికి ఏమన్నా అర్థం ఉంటుందా? మరి అది విషయం. కాబట్టి బతుకుందా లేదా ఆలోచించాను. ఈయన హల్లెలూయాలు ప్రైజ్ లాడ్లు బాగానే ఉంది. ఇంకెంత దరిద్రుడో చూడండి సౌలు అనేటువంటి వాడు. ఇంకేమన్నాడు తెలుసా? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితననగా. అసలు నెరవేర్చాడైనా? అస్సలు లేదు. దేవుడు చెప్పాడు, అరే రాజుని చంపేరా అని. రాజును చంపకుండా అలా ఉండాడు. చదరంగం అంటారు తెలుసు కదా, చెస్లో రాజుగారు ఉంటారు, రాణి గారు ఉంటారు, మంత్రి ఉంటాడు, అర్థమైందా? తర్వాత సిపాయిలు ఉంటారు, గుర్రాలు ఉంటాయి, ఏనుగులు ఉంటాయి, అర్థమైందా? చెస్లో నువ్వు ఓడిపోయావు అని ఎప్పుడు అంటారు తెలుసా? రాజుగారికి చెక్కు పెడితే. రాజుగారికి చెక్కు పెడితేనే ఓడిపోయినట్లు, లేకపోతే ఓడిపోయినట్లు కాదు. ఈడ అమాలేకీలను అందరినీ ఓడగొట్టి రాజుగారిని చంపకుండా వచ్చాడు, రాజుగారిని తెచ్చుకున్నాడు. ఎంత దరిద్రుడు ఆలోచించాడు. పైగా ఏమన్నాడు తెలుసా? నేను యెహోవా ఆజ్ఞను నెరవేర్చితననగా. ఈయన అంటున్నాడు బయటికి నేను నెరవేర్చేశాను అని చెప్తున్నాడు. అయితే సమయం అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడవని అడిగాను. మీ జాగ్రత్తమేనండి, సౌలు దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదని దేవుడికి తెలుసు. సౌలు దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదని సమూయేలుకి తెలుసు. దేవుడికి తెలుసు, సమూయేలుకి తెలుసు. అయితే దేవుడు ఆ టైంలో ఇంకోళ్ళకి కూడా చెప్పాడు. అది చాలా విచిత్రమైన క్యాండిడేట్. ఎవరా క్యాండిడేట్లు చెప్పమంటారా? దేవుడు ఎవరికి చెప్పాడు తెలుసా? అయ్యా దేవుడు సౌలు దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదని అనడానికి ఇది నవ్వు వస్తుంది. ఎలాగంటే సౌలు అప్పుడే చెప్తున్నాడు, ఏమన్నా తెలుసా? దేవుని ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అని అంటా ఉంటే వెనక నుంచే అని అరుస్తా ఉంటే వెనక జంతువులన్నీ రంకెలు వేస్తా ఉంటే అప్పుడు సమూయేలు ఏమంటాడు తెలుసా? బాబు నువ్వు నెరవేర్చినట్లయితే వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటది, వెనకాల ఆ సౌండ్ ఏంటమ్మా, వెనకాల అరుపులు ఏంటమ్మా, వెనకాల ఆ రంకెళ్ళు ఏంటమ్మా అని అంటా ఉన్నాడు. అంటే ఆ టైంలో కొత్తగా ఎవరికి తెలిసిందో తెలుసా? జంతువులకు కూడా తెలిసిపోయింది. గుర్తుపెట్టుకో, దేవుని చిత్తాన్ని మన జీవితంలో చెయ్యకపోతే ముందు దేవుడికి తెలుస్తుంది, తర్వాత దేవుని బిడ్డలకు తెలుస్తుంది, ఇంకా ఒక మాటలో చెప్పాలంటే సృష్టికి కూడా తెలుస్తుంది, సృష్టికి. అందుకనే పాపం చేసినప్పుడు శాపం ఉంటది. పాపం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కరువు వస్తూ ఉంటుంది. పాపం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో జబ్బులు వస్తూ ఉంటుంది. పాపం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో పిల్లలు పుట్టరు. పాపం చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో కష్టాలు వస్తాయి. పాపం చేసినప్పుడు కష్టపడి సంపాదించుకున్నది పురుగులు కొట్టేస్తా ఉంటాయి. పాపం చేసినప్పుడు అంటే ప్రతి సమస్యకి వెనకాల పాపం ఉందని నేను అంటలా, జాగ్రత్త వినండి. ప్రతి సమస్యకి కొన్ని సందర్భాల్లో అలా జరగటం అనేది చూస్తూ ఉంటాం. అందుకనే దేవుడు సొలొమోనుకి ఒక వాగ్దానం ఇచ్చాడు మందిరాన్ని కట్టేటప్పుడు. ఏమన్నా తెలుసా? నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని నా వైపు తిరిగి వారి పాపాన్ని ఒప్పుకున్నట్లయితే నేను ఆకాశంలోనే వారి ప్రార్థన ఆలకించి వారి పాపాన్ని క్షమించి చివరి ఒక మాట చెప్తారు, వారి దేశాన్ని స్వస్థపరుస్తా అంటాడు. అంటే ఏంటి? దేశానికి అస్వస్థత కారణం ఏంటి? నువ్వు చేసిన పాపం. దేశంలో కరువుకి కారణం ఏంటి? నువ్వు చేసిన పాపం. మీ ఇంట్లో సమస్యలకు కారణం ఏంటి? నువ్వు చేసినటువంటి పాపమేమో. నీ పాపం మీ ఇంటి మీద శాపమై కూర్చుందేమో. అందుకనే ఆయన ఆ పాపం చేస్తే వెనకాలన్నటువంటి ఆ జంతువులు రంకులు వేయటం మొదలుపెట్టింది. కాబట్టి ఈ దినాన్న నువ్వు చేతలు లేని చెత్త కబుర్లు చెప్పొద్దు, అర్థమైందా? పవిత్రమైనటువంటి కొన్ని పదాలు ఉపయోగించేసి ఆ పదాలతో దేవుణ్ణి మభ్య పెట్టొచ్చు అని అనుకోవద్దు. మీ పాస్టర్ గారిని మాయ చేయొచ్చు, ఈ లోకాన్ని మాయ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మాయ చేయదు. దేవుడికి తెలుసు మన హృదయంలో ఏముందో. అందుకనే యేసుప్రభువు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఒక మాట అంటాడు,
ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించడానికి. దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడాలి. దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్లుగా చేయడానికి ఇష్టపడాలి. సౌలు ఉపయోగించినటువంటి మొట్టమొదటి సాకు ఏంటి తెలుసా? చేతలు లేవు, చెత్త కబుర్లు ఉన్నాయి. తర్వాత ఏం చేశాడు చూద్దాం. 20వ వచనంకి వచ్చేద్దాం. 20వ వచనం. ఆ తర్వాత సమూయేలు ఏం చేశాడు తెలుసా? మొత్తం అంతా వివరించాడు. ఏమన్నా తెలుసా? నువ్వు గాడిదలు కాసుకునేవాడివి, ఎందుకు పనికిరాని వాడివి, అయితే దేవుడు నిన్ను రాజుగా ఏర్పరిచి నువ్వు అమాలేకీల్ని నిర్మూలన చేసి ఆ రాజుగారిని చంపేయమంటే ఎందుకు చేయలేదయ్యా అని వాదిస్తూ ఉంటే సౌలు చెప్తున్నటువంటి మాట 20వ వచనం నుంచి. అందుకు సౌలు, ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున పోయి అమాలేకీల రాజైన అగగును తీసుకొని వచ్చి తిని కానీ అమాలేకీలను నిర్మూలము చేసి తిని అని అంటున్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? రాజుగారిని తెచ్చాను కానీ అందరినీ చంపేశాను. మరి రాజుగారిని ఎందుకు తెచ్చావు అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా? రాజుగారు పెద్దోడు కదా అందుకే ఉంచేశాను, రాజుగారు గొప్పోడు కదా అందుకే ఉంచేశాను. కానీ మీకు ఒక మాట చెప్పమంటారా? క్రైస్తవులకి, హిందువులు, ముస్లింలకి ఒక తేడా ఉందని అనిపిస్తుంది. కోపం తెచ్చుకోవద్దు కానీ జాగ్రత్తగా వినండి. ఏంటి ఆ తేడా అని అంటే, చండీ యాగం అని ఈ మధ్యన కేసీఆర్ గారు చేశారు. కేసీఆర్ తెలుసు కదా, తెలంగాణ సీఎం. చండీ యాగం 4 రోజులు చేశాడు ఆయన. చివరి రోజు 1000 మంది పురోహితులను తీసుకొచ్చి ఆయన పెద్ద యాగం, హోమం అన్ని చేపించాడు. ఆ యాగానికి, హోమానికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు, తర్వాత గవర్నర్ రంగరాజన్ గారు వెళ్ళారు, వీళ్ళంతా వెళ్ళారు, గవర్నర్ కూడా వెళ్ళారు. అయితే నేను టీవీలో ఆ చివరి సన్నివేశం చూస్తా ఉన్నాను. ఈ రంగరాజన్ గవర్నర్ ఉన్నాడు కదా, ఆయన పంచి కట్టుకున్నాడు, పంచి ఉంటదే అది కట్టుకున్నాడు, పైన షర్ట్ లేదు, జంజు వేసుకున్నాడు, కాళ్ళకు చెప్పులు లేవు, నడుచుకుంటూ వచ్చాడు. ఒక పురోహితుడు తీసుకొని వస్తే అక్కడ ఒక కర్ర కట్టుంది, అక్కడ ఆగిపోమన్నాడు. ఆగిపోయాడు గవర్నర్ గారు, ఆయన భార్య. ఆగిపోయిన తర్వాత అవతల పక్కన 1000 మంది పురోహితులు ఉన్నారు. ఈ 1000 మంది పురోహితులు ఇలా చెయ్యి పెడితే పూజారి ఈయన వైపు తిరిగి ఏమన్నాడు తెలుసా? సాష్టాంగ నమస్కారం చేయి అన్నాడు. గవర్నర్ అందరూ చూస్తా ఉంటే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎవరికి? 1000 మంది పురోహితులకి. పురోహితుడు ఏం చెప్తే గవర్నర్ అది చేశాడు, పురోహితుడు ఏం చెప్తే సీఎం అది చేస్తాడు, పురోహితుడు ఏం చెప్తే పోలీస్ ఆఫీసర్ అది చేస్తాడు. నువ్వు మసీదులోకి వెళ్తే ఆ యొక్క మసీదు నడిపించేవాడు ఏం చెప్తే అది చేస్తాడు. కానీ కాస్త డబ్బున్నవాడో, కాస్త పేరున్నవాడో చర్చిలోకి వస్తే వాడేం చెప్తే మనోళ్ళు అది చేస్తారు. అది నాకు బాధ కలిగిస్తుంది. నేను అనేది తప్పంటారా? ఎందుకని వాళ్ళ సంకనాకాలు మనం ఎందుకని వాళ్ళ కాళ్ళు పట్టేసుకోవాలి మనం? పరువు లేదా మీకు? మీ దేవుడు పరువు ప్రతిష్ఠ కలిగిన వాడు కాదా? మీ దేవుడికి దమ్ము లేదా? ఆలోచించండి. రాజుని తెచ్చేశాడంట సౌలు. రాజు కదా అందుకే ఆయన చంపలేదు, పెద్దోడు కదా అందుకే ఆయన చంపలేదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? మనిషి ఎవడైనా సరే తప్పు చేస్తే ఒకటే, ఆడు రాజైనా రోడ్డు మీద అడుక్కునే వాడైనా ఒకటే, నా దృష్టిలో ఒకటే. అయితే అందరినీ చంపేశా, రాజును మాత్రం తెచ్చా. అందరినీ చంపేశా, రాజును మాత్రం తెచ్చేశా. ఒక విషయం చెప్తున్నా, దేవుని పక్షాన నిలబడుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు నీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించొద్దు. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? బ్యాక్గ్రౌండ్ ఆలోచిస్తారు. నేను చదువుకున్న వ్యక్తిని, నేను ఆ పని చేశాను, నేను ఈ పని చేశాను, నేను చందాలు ఇచ్చేవాడిని, నేను అది చేసేవాడిని, కాబట్టి దేవుడు నన్ను వేరుగా చూస్తాడు అని అనుకోవద్దు. పాపం విషయంలోకి వస్తే, దేవుడు శిక్షించే విషయంలోకి వస్తే అందరినీ ఒకే విధంగా చూస్తాడు. ఇంకా దరిద్రంగా ఇంకేం చెప్తున్నాడు చూడండి, 21వ వచనం. అయితే గిల్గాలులో, మీరు చూస్తున్నారా? మీ కంటితో చూడండి, అది చూస్తే బాగుంటుంది. అయితే గిల్గాలులో తర్వాత మాట ఏంటి చెప్పండి? ఏముందండి? నీ దేవుడు అంటే సౌలుకి దేవుడు కాదు, అయినా సౌలుకి దేవుడు కాదా? సౌలు చెప్తున్నాడు సమూయేలుతో, అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకే జనులు శపితములకు గొర్రెల్లోనూ ఎడ్లల్లోనూ ముఖ్యమైన వాటిని తీసుకొని వచ్చినని సమూయేలుతో చెప్పాను. 2 విషయాలు చెప్తున్నాడు ఆయన. ఒకటేంటి తెలుసా? 3 విషయాలు. ఒకటేంటి తెలుసా? నీ దేవుడి కోసం తెచ్చారు, మా కోసం తేలేదు. రెండోది బలుల కోసం తెచ్చారు. మూడోది దేవుడికి అర్పించడానికి తెచ్చారు. అంటే ఆయన ఉద్దేశం ఏంటి తెలుసా?
మేము తప్పులు చేశాం, కానీ ఆ తప్పు చేసింది ఎందుకో తెలుసా? దేవుడి కోసం. దేవుడి కోసం తప్పు చేస్తే దేవుడు ఊరుకుంటాడా? అంటే ఎలా ఉంటుందో తెలుసా? సార్ నేను రాత్రి ఆ ఇంటికి కన్నం వేశాను సార్, నాకు 50 లక్షలు వచ్చినాయి, ఈ 5 లక్షలతో చర్చి కట్టండి అంటే ఎలా ఉంటుంది చెప్పండి? అదా మీరు చేసేది? దొంగతనంగా డబ్బులు సంపాదించి, అన్యాయంగా డబ్బులు సంపాదించి, అర్థమైందా? గుళ్ళో చాలా మంది ఏం చేస్తారు తెలుసా? ఆల్టర్ దగ్గర ఫ్యాన్ మీద మా పేరు ఉండాలండి, అర్థమైందా? ఆల్టర్ దగ్గర ఉండేటువంటి రాళ్ళ మీద మా పేరు ఉండాలండి, ఆల్టర్ దగ్గర ఉండేటువంటి పోడియం మీద మా పేర్లు ఉండాలండి. ఈ పేర్లు రాసేసుకుంటే పరలోకంలో పేరు వస్తుంది అనుకున్నారా? రాదు, రాదు. ఒక టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి టీవీలో కింద పేరు వస్తే మీకు పరలోకంలో సీట్ వచ్చేస్తుంది అనుకున్నారా? కానీ మీకు వచ్చింది తెలుసా? ఆ విధంగా పేరు రాసుకుంటేనే దేవుడు ఏమంటాడు తెలుసా? రే నీకు బుద్ధి లేదన్నారు, నీకు రే నీకు ఇంగిత జ్ఞానం లేదు, నువ్వు అసలు మనిషివేనా, పశువు అంటాడు. ఏ అంటే నేను ఏం చెప్పాను రా, కుడి చేత్తో చందా వేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు. కుడి చేత్తో చందా వేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదంటే ఎడం చేతి, ఎడం కాలు, కుడి కాలు అన్నిటికీ తెలిసేటట్టు స్క్రీన్ మీద రాసుకున్నావే. ఎవడు చెప్పాడు రా నీకు చందా వేస్తే ఇంత హడావిడి చేయమని? ఎవడు చెప్పాడు? అంటే ఈ పేర్లు రాస్తే వీడు సతీష్ కుమార్ ప్రోగ్రామ్ కి డబ్బులు ఇచ్చాడు, జాన్ వెస్లీ ప్రోగ్రామ్ కి డబ్బులు ఇచ్చాడు, ఇంకెవడో ప్రోగ్రామ్ డబ్బులు ఇచ్చాడు, వీడికి పరలోకంలో సీట్ ఇవ్వండిరా అని అంటారా? అదే నీ ఉద్దేశం? ఇక్కడ సౌలు కూడా అదే మాట ఏమంటాడు తెలుసా? నీ దేవుడికే బలి ఇవ్వడానికి చేసాం బాబు, మేమన్నా మా సొంత కోసం చేసావా? నీ దేవుడి కోసమే ఇదని అన్నాడు. నువ్వు దరిద్రమైన విధంగా డబ్బులు సంపాదించేసి దేవుడికి ఇచ్చేసేసి దేవుడు దాంతో పడిపోతాడు అనుకుంటే అది రెండో సాకు. దీన్నే ఉంటుంది తెలుసా? విధేయత లేదు కానీ వెర్రి బలులు ఉన్నాయి. విధేయత లేదు కానీ వెర్రి బలులు ఉన్నాయి. దేవుడికి బలులు కాదు కావాల్సింది, ఏం కావాలి? విధేయత కావాలి. చూడండి 22వ వచనం. అందుకు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞ గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించట కంటేయు మాట వినుటయు శ్రేష్టము. దేవుడు కోరుకునేదని తెలుసా? అమ్మా నాకు బలులు వద్దమ్మా, జంతువులన్నీ నేను తయారు చేసినాయే, నాకు డబ్బులు వద్దన్నా. అమ్మా నీకు ఇచ్చిన డబ్బులన్నీ నేను ఇచ్చినాయా, మరి నాకేం కావాలి ప్రభా? ఏం కావాలి? నువ్వు నాకు ఇవ్వగలిగేది నీదంటూ ఉన్నది ఒక్కటే, ఏంటి తెలుసా? నీ గుండెకాయ, అది ఇస్తావా నాకు? నీ చిత్తం నాకు ఇస్తావా? నాది అని చెప్పుకోగలిగేది అదొక్కటే, నా చిత్తం. అది దేవుడికి ఇస్తావా? దేవుడు అన్నాడు దశ అదివు, మిగిలిన అన్ని నాయే. నాకు ఇచ్చేదేంటి? నువ్వు నాకు ఇచ్చేదేంటి? నీదనుకునేది నాకివు. అయితే మనోడికి విధేయత లేదు, వెర్రి బలులు మాత్రం ఉన్నాయి. మొదటిది చేతలు లేవు, చెత్త కబుర్లు ఉన్నాయి. రెండోది విధేయత లేదు, వెర్రి బలులు ఉన్నాయి. మూడోది 24వ వచనం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. ఇక్కడ ఏమన్నాడంటే చాలా స్పష్టంగా పాపం చేశాను అని ఒప్పుకుంటున్నాడు. మళ్ళీ 30వ వచనం చూడండి. అందుకు సౌలు నేను పాపము చేసి తిని. సౌలు పాపం చేశానని ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. పాపపు ఒప్పుకోలు 2 రకాలుగా ఉంటుంది. ఏంటి 2 రకాలుగా? పాపం చేసినప్పుడు బాధ కలుగుద్ది, నేను పాపం చేశానని. ఆ బాధను మనలోనే దిగమింగుకొని ఆ పాపాన్ని మన మీదే వేసుకొని బతుకుతున్నాం అనుకో, అది ఎలా ఉంటుందో తెలుసా? ఇస్కరియోతు యోధ అలాగా ఉంటుంది. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుని 30 రూపాయలకు అమ్మేసిన తర్వాత బాధపడ్డాడా లేదా? చెప్పండి, బాధపడ్డాడా? మిగిలిన శిష్యుల కంటే ఎక్కువ బాధపడ్డాడు. ఎలా అంటారేమో, మిగిలిన శిష్యులు యేసు ప్రభుని వదిలేసి పారిపోయారు. అయితే ఇస్కరియోతు యోధ పారిపోలా. ఏం చేశాడైనా? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోలేనా? ఎందుకు ఊరేసుకున్నాడు? బాధ తట్టుకోలేక ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు. జాగ్రత్తగా వినండి, మన పాపం మనల్ని ఎదిరించినప్పుడు మనం చేసేటువంటి పనులు 2. ఒకటేంటి తెలుసా? ఆ పాపాన్ని ఎదుర్కోలేక కళ్ళు మూసుకుందాం అనుకుంటారు, దాన్నే చచ్చిపోవటం. రెండోది, ఆ పాపాన్ని ఎదుర్కోలేక పారిపోదాం అనుకుంటారు. పారిపోవటం అనేది చాలా రకాలుగా చేస్తారు తెలుసా? మందు కొట్టి మర్చిపోతారు, సినిమాలు చూసి మర్చిపోతారు, పెద్ద పెద్ద సౌండ్తో మ్యూజిక్ పెట్టుకొని మర్చిపోతారు,
ఫ్రెండ్స్తో సరదాగా మాట్లాడి మర్చిపోతారు, కొంచెం దూరంగా వెళ్ళిపోయి మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు, వేరే ఊరు వెళ్తే మర్చిపోదాం అనుకుంటారు, ఈ ప్రాంతంలోకి రాకుండా ఉంటే మర్చిపోదాం అనుకుంటారు. మర్చిపోతే మర్చిపోయేది కాదు మనలో ఉండే మనస్సాక్షి. ఈయన అదే చేద్దాం అనుకున్నాడు, నేను పాపం చేశానులే అని జ్ఞానయుక్తంగా ఒప్పుకుంటున్నాడు ఆయన. కానీ పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకో తెలుసా? దేవుని ఎదుట ఒప్పుకోవాలంటే అహం అడ్డొస్తుంది. నాకు అది బాగా తెలుసు, అహం అడ్డొస్తుంది అని అంటే 1984 సంవత్సరం నవంబర్ 3వ తారీఖున మా అమ్మ, నేను ఆ రోజు రాత్రి దొంగతనం చేశాను. దొంగతనం చేయడం మా అమ్మ చూసింది, మా నాన్నగారు జోబుల నుంచి డబ్బులు తీయటం. పొద్దున్నే మా నాన్నగారు అడిగితే నాకేం తెలియదు అన్నాను. అయితే సాయంత్రం అయిన తర్వాత మా అమ్మ, నేను డబ్బులు ఎలా తీశానో, డబ్బులు ఎక్కడ పెట్టుకున్నానో, డబ్బులు ఏం చేశానో వివరిస్తా ఉంటే నాకు టెన్షన్ వచ్చింది. అరే, నువ్వు డబ్బులు తీయటం నేను చూసా, 5 20 రూపాయల నోట్లు బయటికి తీసావు, 4 20 రూపాయల నోట్లు మళ్ళీ డాడీ జోబులో పెట్టేశావు, ఒకే 20 రూపాయల నోటు తీసుకున్నావు, వెనక పాకెట్లో పెట్టుకున్నావు, అటు ఇటు చూసావు, షర్టు కిందకు అన్నావు, ఆ తర్వాత మూతి తుడుచుకున్నావు, ఆ తర్వాత నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోయావు అని చెప్పితే ఒక్కసారిగా వణుకొచ్చింది. అమ్మ నువ్వు చూసావనంటే, నేను చూశాను రా, నువ్వు దొంగతనం చేయను అన్నది. నాకు చాలా భయం వేసి ఏడుపు వచ్చి మా మమ్మీ చేయి పట్టుకొని ఏమన్నా తెలుసా, మమ్మీ నన్ను క్షమించు అని అన్నాను. మమ్మీ నన్ను క్షమించు అంటే ఇక్కడ సమూయేలు ఏం చేశాడో మా మమ్మీ కూడా అదే చేసింది. ఏమన్నా తెలుసా, నేనెవరిని క్షమించటానికి అని మా మమ్మీ అని అన్నది. అని అంటే నాకు చాలా కోపం వచ్చింది, మా మమ్మీ మీద కోపం వచ్చింది. నడుచుకుంటూ రైలు పట్టాల దగ్గరికి వెళ్ళాను. దేవుడు లేడు చీ అని అనిపించింది, చచ్చిపోవాలి అని అనుకొని రైలు పట్టాల పక్కన నిలబడ్డాను. ఎందుకో తెలుసా, నా తప్పు నేను ఒప్పుకోవాలి, పారిపోవడానికి లేదు. మా మమ్మీ బయట పెట్టేసింది, ఇదిరా నువ్వు చేసిన తప్పని. పారిపోవడానికి లేదు, కానీ ఒప్పుకోవడానికి చేత కావట్లేదు నాకు. మా మమ్మీ సైలెంట్గా ఒప్పుకుంటే సరిపోతుంది అనుకున్నాను, కానీ మా మమ్మీ ఒప్పుకోవడానికి ఇష్టపడట్లేదు. నాకు అది పబ్లిక్గా ఒప్పుకోవడం చేత కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభువా నేను తప్పు చేశాను అనటానికి నా అహం అంగీకరించట్లేదు. నాకు చాలా కష్టమైపోయింది. చచ్చిపోవడానికైనా సిద్ధపడ్డాను, కానీ తప్పు ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. మనలో చాలా మంది తన్నులు తింటారు కానీ తప్పు ఒప్పుకోరు. మనలో చాలా మంది బాధపడతారు కానీ తప్పు ఒప్పుకోరు. భయం 1, సిగ్గు 2, 3 అహం. ఈ 3 అడ్డొచ్చేస్తాయి. భయం, సిగ్గు, అహం, ఈ 3 అడ్డొస్తే మనం తప్పు ఒప్పుకోం. అలాంటి సమయంలో నేను చచ్చిపోదాం అనుకున్నప్పుడు కాలర్ పట్టుకొని నా ఫ్రెండ్ సురేష్ బయటికి లాగాడు. రే ఎందుకురా ఇలా చేస్తున్నావు అంటే, అప్పుడు వాడి దగ్గర చెప్తే వాడు ఏమన్నాడు తెలుసా, రే ఏసే దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోరా అన్నాడు. నాకు తెలుసు అది ఎంత కష్టమైందో. మోకరించి ఏసయ్య నేను తప్పు చేశాను అని అంటా ఉంటే నా పెదాలు వణికాయి. నాకు చాలా కష్టం అనిపించింది. నోటిలోంచి ఆ మాట రావటం చాలా ఇబ్బంది అయిపోయింది. ఎందుకో తెలుసా, నా అహాన్ని ఛేదిస్తున్నాను, నా భయాన్ని కాదని పక్కకు వచ్చాను, నా సిగ్గుని అణచివేయడానికి ప్రయత్నం చేశాను. సౌలుకి అది చేత కాలేదు. అంటే సౌలుకి సంతాపము లేదు, సుత్తి సాకులు ఉన్నాయి. సంతాపము లేదు, సుత్తి సాకులు ఉన్నాయి. నువ్వెందుకురా తప్పు చేసావంటే జనులకి జడిసి చేసావంటాడు. నువ్వెందుకురా పాపం చేసావంటే చేశానులే అని అంటున్నాడు. 3 విషయాలు నేర్చుకున్నాం మనం. చేతలు లేవు, చెత్త కబుర్లు ఉన్నాయి. విధేయత లేదు, వెర్రి బలులు ఉన్నాయి. సంతాపం లేదు, సుత్తి సాకులు ఉన్నాయి. 24వ వచనం మళ్ళీ చదువుదాం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకుంటుని. 30వ వచనం. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నన్ను గణపరిచి యెహోవాకు మొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతన్ని వేడుకొన్నందున. మీకు విషయం అర్థమవుతుందా? ఏమన్నాడు తెలుసా, నేను తప్పు చేశానులే. ఎవరితో అన్నాడు? సమూయేలుతో. నేను తప్పు చేశానులే, కానీ ఎవరితో చెప్పద్దే, బయటకు వచ్చేసే, నాకు దండేసే, నన్ను మెచ్చుకో, రాజుగారు చాలా గొప్పడని చెప్పు. అది ఆయన అంటున్నమాట. నా పరువు కాపాడు. పవిత్రత అవసరం లేదు ఆయనకి, పరువు కావాలి. ప్రజలు ఏమనుకుంటారనే భయం, ప్రజల ముందు ముఖం ఎలా చూపించాలో కష్టం. అందుకే ఉన్నాడు తెలుసా, నా పరువు కాపాడు. పవిత్రత ఏమైనా పైన పర్లేదు, పరువు కాపాడు. చాలా మంది యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తావా, నీ పాపాన్ని ఒప్పుకుంటావా అంటే చేతులు ఎత్తడానికి, లేచి నిలబడటానికి పరువు అడ్డు వస్తుంది. నేను లేచి నిలబడితే ఏమనుకుంటారో, నేను ప్రార్థన చేస్తే ఏమనుకుంటారో, ప్రజలు ఏమనుకుంటారు అని దేవుణ్ణి వదిలేస్తే రేపు పొద్దున పరలోకంలో నువ్వెవడమో నాకు తెలియదు అని దేవుడు అంటే అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావో నాకు తెలియదు.
అప్పుడు తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు. యేసయ్య అన్న మాట ఏంటి తెలుసా? ప్రజల ముందు నన్ను ఒప్పుకోకపోతే పరలోకములో తండ్రి ముందు నిన్ను ఒప్పుకోను. సౌలుకి అది కష్టమైంది. పవిత్రత నాకొద్దు, నాకు పరువు కావాలని. ఒక హాస్యాస్పదమైనటువంటి సన్నివేశం ఇది, నిజంగా జరిగింది అని చెప్తారు. ఒక సంఘానికి ఇద్దరు సహోదరులు, బ్రదర్స్, వాళ్ళిద్దరు సంఘ నాయకులుగా ఉండేవాళ్ళు అంట. వాళ్ళు చాలా చెడ్డోళ్ళు. ఆ సంఘం డబ్బులు తినేసేవాళ్ళు, ఆ సంఘాన్ని బాధ పెట్టేవాళ్ళు, హింసించేవాళ్ళు, అలాంటి వాళ్ళు. అయితే వాళ్ళలో ఒక అతను చచ్చిపోయాడంట. ఒక అతను చనిపోతే ఇంకో సహోదరుడు పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏమంటే మా బ్రదర్ చనిపోయాడు, మా సహోదరుడు, భూస్థాపన కార్యక్రమం చేయాలి, అయితే మీ గురించి నాకు బాగా తెలుసు, మీరేదో పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేస్తూ ఉంటారు, నా సంగతి మీకు తెలుసు కదా, జాగ్రత్త, మీరు ఒక పని చేయాలన్నాడు. ఏంటన్నాడు? మా బ్రదర్ భూస్థాపన కార్యక్రమంలో ప్రసంగంలో మీరు మా బ్రదర్ మంచోడని చెప్పాలి, మీరు మా బ్రదర్ పరిశుద్ధుడు అని చెప్పాలి అని అన్నాడంట. వీడన్నాడు అనుకున్నాడంట మనసులో, వీడికంటే నీచ నికృష్టుడు ఇంకోటి లేడే, వీడిని పరిశుద్ధుడిని ఎలా చెప్పాలరా బాబు అని అనుకున్నాడంట. ఆయన మామూలుగా భూస్థాపన కార్యక్రమంకి వచ్చి సమాధిలో ఆయన్ని పెడితే ఆయన ప్రసంగం చేయడానికి మైక్ తీసుకొని అన్నాడంట, ఈ సమాధిలో ఉన్నటువంటి ఈ పెద్దన్నాడే, ఈయన నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని వచ్చిన బూతులన్నీ తిడుతున్నాడంట. ఈ పక్కన ఉన్నటువంటి పెద్ద ఎదురుకెళ్ళాడంట. ఎదురుకెళ్ళి రే రే అని అంటున్నాడంట. అంటే ఏంటి? ఇంకా కొనసాగా అనుకో, నీ అంతు చూస్తాను రా అన్నట్లు. అయితే ఆయన మొత్తం అంతా ఒక 10 నిమిషాలు అలాగా అన్ని బూతులు తిట్టేసి అన్నాడంట, ఒక్క నిమిషం అని అన్నాడంట. అందరూ సైలెంట్ అయిపోయారంట. అయితే మీకు చివరిలో ఒక మాట చెప్పాలి, ఇది మాత్రం జాగ్రత్తగా వినండి అన్నాడు. ఏమంటే ఈయన ఎంత చెడ్డోడైనా, ఎంత నీచ నికృష్టుడైనా, ఎంత పనికిమాలాడైనా వీళ్ళ అన్నతో పోల్చుకుంటే చాలా పరిశుద్ధుడు అని అన్నాడంట. చాలా మంచోడు అని చెప్పి వెళ్ళిపోయాడు. నేను ఈ మాట మీకు ఎందుకు చెప్తానంటే, ఈ లోకములో మంచోడు అని అనిపించుకోవాలని చాలా మంది కోరిక, ఈ లోకములో గొప్పోడు అని చెప్పుకోవడానికి చాలా మంది కోరిక. మనుషుల చేత మంచోడు అనిపించుకోవడానికి పెద్ద ఏం అక్కర్లేదు. అర్థమైందా? నువ్వు ఎంత దరిద్ర పని చేసినా తలా 100 రూపాయలు ఇస్తే కనుక చప్పట్లు కొట్టరా ఈజీగా వాడతారు. 100 రూపాయలు అంత దాకేందుకు? 1000 మందిని పిలిపించి ఒక్కోడికి 30 రూపాయలు బిర్యానీ ఇప్పిస్తే చాలు, చాలా మంచోడండి అయ్యారు అని అంటారు. 30 రూపాయలు చాలు 1000 మందితో చప్పట్లు కొట్టించుకోవడానికి. 30 రూపాయలు చాలు. కానీ దేవుడితో చప్పట్లు కొట్టించుకోండి నేర్చుకోవాలి. దేవుడు ఎప్పుడు చప్పట్లు కొడతాడంటే మనం ఆయన దగ్గర యథార్థంగా ఉంటే. మనుషులు ఎప్పుడు చప్పట్లు కొడతారంటే ఎంత అన్యాయంగా జీవిస్తే. ఇక్కడ పౌలు ఏమన్నాడు తెలుసా, సౌలు ఏమన్నాడు తెలుసా? నా పరువు ముఖ్యం, పరిశుద్ధత అవసరం లేదు. చివరిగా చూద్దాం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయను పాపముతో సమానం, మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను విసర్జించేవి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించనుగా. సమూయేలుకి ఎంత బాధ ఉంటుందో ఆలోచించండి. రే, నీకోసమే కదరా రాత్రంతా గోజాడి ప్రార్థన చేశాను, నీకోసమే కదరా ఇంతగా తాపత్రయపడి ప్రార్థన చేశాను రాత్రంతా, దేవునితో పెనుగులాడాను రా, ఒక్కసారి ఛాన్సీ ప్రభా సౌలు దగ్గరికి వెళ్తానే, నువ్వు ఎంత దరిద్రంగా మాట్లాడావు కదరా, చీ అయిపోయిందిరా, నువ్వు దేవుణ్ణి విసర్జించావు, దేవుడు నిన్ను కొట్టిపడేసిరా అని కొట్టిపడేసి వెళ్ళిపోయాడు సమూయేలు అక్కడి నుంచి. ఆ అధ్యాయం చివరికి రండి, 35వ వచనం. ఆ అధ్యాయం చివరికి రండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గురించి దుఃఖాక్రాంతుడైన మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపము పడింది. సౌలుని ఇద్దరు విసర్జించేశాడు. ముందు దేవుడు విసర్జించాడు, ఆ తర్వాత ప్రార్థన చేసి పెనుగులాడినటువంటి సమూయేలు కూడా విసర్జించేశాడు. అయిపోయింది. సౌలుని ఇంకెప్పుడు సమూయేలు చూడటానికి వెళ్ళలేదు. జాగ్రత్త వినండి, ఈ రాత్రి మీలో కొంతమందికి అలా జరగటానికి అవకాశం ఉంది. దేవుడు మిమ్మల్ని విసర్జించేస్తాడు. ఒకవేళ దేవుడు విసర్జించేస్తే మీరు మీటింగులకి వెళ్ళినా, మీ దగ్గరకు వచ్చి ఎవరు వాక్యం చెప్పినా ఇక ఎక్కదు. మీ హృదయం బండబారిపోతుంది. ఎంతగా బండబారిపోతుంది అంటే సౌలు పరిస్థితి అదే. ఇది జరిగిన తర్వాత దావీదుని చంపుదామని ప్రయత్నం చేశాడు, అది కుదరలేదు. తన వాళ్ళు అనుకునే వాళ్ళందరూ చచ్చిపోయారు. 31వ అధ్యాయంకి వచ్చేప్పటికి సౌలుని చివరి యుద్ధంలోకి వెళ్ళేటప్పటికి దెబ్బలు తగిలినటువంటి తాను చచ్చిపోయే పరిస్థితి వస్తే ఒక కుర్రోడు కనబడతారే, వాళ్ళ చేతుల్లో, శత్రువుల చేతుల్లో నాకు చావడం ఇష్టం లేదురా, నువ్వు నన్ను పొడిచి చంపు అంటే, రాజుగారు నేను మిమ్మల్ని పొడిచి చంపడం నా వల్ల కాదు సార్ అని వాడు పొడుచుకొని చచ్చిపోయాడు. రాజుగారికి ఒక ఐడియా వచ్చింది, ఇలా పొడుచుకొని చచ్చిపోవచ్చు అని. కత్తి భూమిలో పాతి పెట్టేసి దూకాడు దాని మీద, చచ్చిపోదామని, సూసైడ్ చేసుకుందామని.
కత్తి సరిగ్గా దిగల, పక్క నుంచి గుచ్చుకొని నొప్పి వస్తా ఉంది. ఇంకా ఆయన మూలుగుతున్నాడు. ఒకటి పిలిచాడు, రే చూడరా సగం కత్తి గుచ్చుకుపోయిందిరా, దయచేసి నన్ను చంపరా, ప్లీజ్ రా నన్ను చంపరా అంటే వాడు చంపేశాడు. అయిపోయింది, వాడు చంపేశాడు. సౌలు చచ్చిపోయాడు. సౌలు చచ్చిపోయిన తర్వాత దావీదు రాజు అయ్యాడు. జాగ్రత్తగా వినండి, దావీదు రాజు అయిన తర్వాత ఇంతకీ నా ఏలిన వాడు సౌల్ని చంపిన వాడు ఎవడరా? అభిషేకం పొందినటువంటి సౌల్ని చంపింది ఎవరా? దేవుడు ప్రత్యేకించుకున్నటువంటి సౌల్ని చంపింది ఎవడరా అని రాజ్యమంతా వెతికిలాడితే ఒకడు అన్నాడు, సార్ నాకు తెలుసు సార్ అన్నాడు. అని పిలిచాడు, నువ్వెవడెవరా అని అడుగుతున్నాడు. చూడండి 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం, మీరు తీసి చూడాలి. 2 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నాను. చూడండి 8వ వచనం. నువ్వెవడువని అతన్ని అడగగా అతన్ని అడిగాడు, నేను అమాలేకుడినని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవీయగా ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపి తిని. ఇది జాగ్రత్తగా విన్నారు కదా. 15వ అధ్యాయం 3వ వచనం గుర్తుందా? ఇందాక దేవుడు సౌలుకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? అమాలేకీలందరినీ చంపేమని. సౌలు అమాలేకీలందరినీ చంపేశాడా? లేదు. చంపకపోతే చివరికి సౌల్ని చంపింది ఎవడో? ఒక అమాలేకుడు. మీకు ఇప్పుడు ఎక్కుతుందా ఇదే? ఇది చరిత్ర. దేవుడు దీన్ని వదిలే, ఈ బుద్ధి వదిలే, ఈ చెడు పరిస్థితి వదిలే, ఈ చెడు సహవాసం వదిలే, ఈ చెడ్డదాన్ని వదిలే అని దేవుడు దేన్నైనా వదిలేయమని చెప్పితే దాన్ని వదలకుండా ఉండని అని అనుకుంటే అది నిన్ను చంపేస్తుంది. ఎంత స్పష్టమైనటువంటి చరిత్ర ఇది. దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. ఈ మాటలు మీరు వింటా ఉన్నప్పుడు దేవుడు మీ హృదయంలో ఏదైనా తలంపించాడా? దేవుడు నిన్ను వదిలేయమని చెప్తుంది ఏంటో నీకు అర్థమైందా? అది కాదులే నాకెందుకు చెప్తాడు అని అంటావా? నువ్వు ఆ విధంగా సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తే దేవుడు నాతో మాట్లాడతాడా? నాతో కాదులే అని సాకులు చెప్పడానికి ప్రయత్నం చేస్తే గుర్తుంచుకో, అదే నిన్ను లేపేస్తుంది. ఎంత భయంకరమైన విషయం. సౌలుకి చెప్పాడు దేవుడు, అమాలేకీని నిర్మూలన చేయి అంటే నిర్మూలన చేయలేదు, అమాలేకీడే ఈయన్ని చంపేశాడు. అక్కడితో ఆగిపోయిందా? అక్కడితో ఆగిపోలేదు. సౌలు చచ్చిపోయిన 500 సంవత్సరాల తర్వాత ఎస్తేర్ అనేటువంటి రాణి ఉండేది. ఆ ఎస్తేర్ అనేటువంటి రాణి ఉండేటువంటి కాలంలో పారసీక దేశానికి ఒక రాజు ఉండేవాడు, అహష్వరోసు అనేటువంటి రాజు. ఆ రాజుగారు ఒక ఆయన్ని ప్రధానమంత్రిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ప్రధానమంత్రి ఎంత నీచమైనటువంటి వాడంటే యూదులందరినీ ఒకే రోజు చంపేద్దామని ఒక ప్లాన్ వేశాడు. అంటే యూదులు అనేవాడు ఎక్కడ ఈ భూమి మీద లేకుండా చంపేయాలి అని ఒక ప్లాన్ వేశాడు. ఇంతకీ ఆ ప్రధానమంత్రి ఎవరో చూద్దామా? ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఎస్తేర్ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. ఆ సంగతులైన తర్వాత రాజైన అహష్వరోషు హమ్మదాతా కుమారుడగును, అతను హమ్మదాతా కుమారుడు, అగాగీయుడగును హమ్మానును గణపరిచి. అతను ఎవరో తెలుసా? హమ్మాన్ అనేవాడు ఎవడో తెలుసా? అగాగీయుడు అంటే ఏంటి తెలుసా? అగాగు వంశములో వచ్చిన వాడు. అగాగు అంటే ఎవరో తెలుసా? అమాలేకీల రాజు. ఆ రాజుని చంపకుండా సౌలు వదిలేశాడు. వాడి వంశావళిలో వచ్చినటువంటి వాడు యూదులందరినీ చంపేద్దామని ఒక ప్లాన్ వేశాడు. నీకేదైనా చెడు బుద్ధి ఉంటే, నీకేదైనా చెడు అలవాటు ఉంటే, నీకేమైనా చెడు తత్వం ఉంటే నీ వంశాన్ని అది లేపేస్తుంది. నిన్నే కాదు, నీ వంశాన్ని, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. తండ్రి తాగుబోతైతే తండ్రి ఒక్కడే కాదు చెడిపోయేది, తండ్రి ఒక్కడే కాదు రోడ్డు పాలయ్యేది, తండ్రి ఒక్కడే కాదు పనికిమాలిన గాడగా అయ్యేది. కుటుంబం మొత్తం తల్లి తిరిగేదైతే తల్లి ఒక్కతే కాదు పాడైపోయేది. ఆ తిరుగుడు తల్లిని బట్టి కుటుంబం అంతా నాశనం అవుతుంది. పిల్లలు కనుక దరిద్రంగా వ్యవహరించే వాళ్ళైతే ఆ పిల్లలే కాదు, ఆ పిల్లల్ని బట్టి తల వంచుకునే పరిస్థితి వస్తుంది కుటుంబం అంతటికి. మనం కుటుంబాల్లో ఉండేవాళ్ళం, సమాజాల్లో ఉండేవాళ్ళం. కాబట్టి మనం చేసినటువంటి దోషం మన యొక్క కుటుంబం అంతటి మీద వస్తుంది. సౌలు ఒక్కడే పాపం చేశాడు. అయితే దేవుడు సౌల్ని శాపగ్రస్తుడిగా చేయాలనేది ఆశ కాదు, దేవుడు సౌల్ని శిక్షించాలనేది ఆశ కాదు. దేవుడు సౌల్ని క్షమించాలని సమూయేలుని పంపించాడు. సమూయేలు మాట లెక్కేశాడా? లేదు.
లేదు, అందుకే నాశనం అయిపోయాడు. దేవుడు ఈ రాత్రి చెప్తున్నాడు, నిన్ను చంపాలన్నది నా కోరిక కాదు, నీ మీద శిక్ష పడాలనేది నా కోరిక కాదు, నిన్ను ఇబ్బంది పెట్టాలనేది నా కోరిక కాదు, నీకు బాధ పెట్టాలనేది నా కోరిక కాదు. నీ బాధ పోవాలంటే నా దగ్గరకు వచ్చి నీ పాపాన్ని ఒప్పుకోవాలి. అందుకే ఈ రాత్రి నీకు ఈ మాటలు వినిపిస్తున్నాను. ఈ మాటలు విన్నప్పుడు ప్రభా నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే క్షమిస్తాను. ఒకవేళ ఒప్పుకోలేదు అనుకో, లేదు. సౌలు ఒప్పుకోలేదు, నాశనం అయిపోయాడు. రెండో వ్యక్తికి వద్దాం. అతను ఎవరో తెలుసా? దావీదు. సౌలు గాడిదలు పెంచేవాడు, రాజయ్యాడు. దావీదు గొర్రెలు పెంచేవాడు, రాజయ్యాడు. ఇద్దరు కూడా చిన్న స్థాయిలోంచి పైకి వెళ్ళిన వాళ్ళు. సౌలు చేయమన్న పని చేయలేదు, దావీదు కూడా చేయమన్న పని చేయలేదు, చేయాల్సిన పని చేయలేదు. ఏంటి దావీదు చేయాల్సిన పని ఏంటంటే రాజుగా యుద్ధం చేయడానికి వెళ్ళాలి, రాజుగా యుద్ధం చేయడానికి వెళ్ళాలి. తన రాజ్యం యుద్ధం చేస్తామంటే మనోడు పకోడీలు తింటున్నాడు, అది మనోడు చేసినటువంటి పని. ఇంటి దగ్గర మేడ మీద తిరుగుతూ ఆయన పకోడీలు తింటా కూర్చున్నాడు, అది ఆయన చేసిన పని. దేవుడిచ్చిన పని చేయలేదు, సొంత పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఈలోగా బెత్షెబా కనబడింది స్నానం చేస్తూ. ఆ అమ్మాయిని మోహించాడు, ఆ అమ్మాయితో పాపం చేశాడు. అయిపోయింది అనుకున్నాడు, స్నానం చేసేసి ఎవ్వడికి తెలియదులే అనుకున్నాడు. 3 నెలల తర్వాత ఆ అమ్మాయి వచ్చింది, నాకు గర్భం వచ్చింది అని అన్నది. భర్త ఎక్కడున్నాడు అంటే 6 నెలల క్రితమే అతడు యుద్ధానికి వెళ్ళాడు అన్నది. అంటే ఏం చేయాలో అర్థం కాక దావీదు అతన్ని తీసుకొచ్చి మాఫీ చేద్దాం అనుకున్నాడు, అవ్వలేదు. ఎందుకంటే వాడు ఇంట్లోకి వెళ్ళి పడుకొని అన్నాడు. ఒక సైనికుడు ఏమన్నాడు తెలుసా? నా ప్రజలంతా యుద్ధం చేస్తా ఉంటే నా భార్యతో నేను పడుకుంటాను, నేను పడుకోను సార్, నేను పడుకోను అని అన్నాడు. దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఒక ఉత్తరం ఇచ్చి పంపించాడు, ఇది సేనాధిపతికి ఎవరా అని. సేనాధిపతికి ఏమని రాశాడు తెలుసా? వీడిని ఫ్రంట్ లో పెట్టి లేపేశారా అన్నాడు. ఫ్రంట్ లో పెట్టి ఎన్కౌంటర్ లో లేపేశాడు. బెత్షెబా యొక్క భర్త చచ్చిపోతే ప్రజలందరి ముందు ఏమని పిక్చర్ ఇచ్చాడు తెలుసా? అయ్యో బెత్షెబా భర్త చచ్చిపోయిందే, చిన్నమ్మాయే, యవ్వనురాలే, ఈమె విధవరాలుగా ఉంటే ఎలా ఉంటుంది, బాధగా ఉంది నాకు, ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటా అని పబ్లిక్ సింపతి కొట్టేశాడు. ఎవడైనా సరే దావీదు గురించి ఏమనుకుంటాడు తెలుసా? అద్భుతమైన వ్యక్తి. ఒక విధవరాల్ని పెళ్లి చేసుకొని ఆమెకు ఒక గౌరవప్రదమైన స్థానం ఇచ్చాడు. ఈ విధంగా ఆయన కొనసాగిపోతా ఉన్నాడు. కొంతకాలం అయింది. సౌలు దగ్గరికి సమూయేలు ఎలా వచ్చాడో అదే విధంగా దావీదు దగ్గరికి నాతాను వచ్చాడు. రాజుగారు మీకు ఒక కథ చెప్తా అన్నాడు. ఏంటా ఆ కథ? 2 ఉన్నారు సార్, ఒకడికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకడికి ఒక మేక ఉన్నది. 100 గొర్రెలు ఉన్న వాడి ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు. వాడికి బిర్యానీ వండి పెట్టాలంటే 100 గొర్రెల్లో ఏదో గొర్రెను చంపాలి. ఆ గొర్రెను చంపడానికి ఇష్టం లేక పక్కింటోడు మేకను తీసుకొచ్చి బిర్యానీ చేశాడు సార్ అని చెప్తే రాజుగారికి కోపం వచ్చి, ఎవడ్రా అలాంటోడు మన రాజ్యంలో ఉన్నాడా అని అంటే, అయ్యా రాజుగారు మీరు కొంచెం ఆవేశం ఎక్కువ, ఎక్కువ అనుకుంటా, మీరు కూర్చోండి సార్, సార్ అది మీరే సార్, అది మీరే సార్ అని అంటే దావీదుకి ఏం చేయాలో అర్థం కాలేదు. సౌలులాగా ఆయన వ్యవహరించలేదు, ఆయన డిఫరెంట్గా వ్యవహరించాడు. ఆయన వ్యవహారం ఏంటో 2-3 వచనాల్లో చూద్దామా? 51వ కీర్తన తీయండి. 51వ కీర్తన 51 అని పెద్దగా కనబడుతుంది. దాని కింద ఉన్నటువంటి చిన్న అక్షరాలు. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. బ్యాక్గ్రౌండ్ అది. దావీదు యొక్క స్టార్టింగ్ పదం ఏంటో చూద్దాం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమము తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నేరుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి స్ట్రైట్ గా చెప్పేస్తున్నాడు. ఏమని తెలుసా? ప్రభువా నేను తప్పు చేశా, నేను పాపము చేశా, నేను ఆజ్ఞను అతిక్రమించా. దేవుని ఎదుట ఇంకా దాపరికం లేకుండా యథార్థంగా ఒప్పేసుకున్నాడు. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. అందుకేనా తెలుసా? నీ కృప చొప్పున నన్ను కరుణింపము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములు తుడిచివేయము. బైబిల్లో ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు నీ పాపాన్ని క్షమించడానికి ఇష్టపడేవాడు. బైబిల్లో ఉన్నటువంటి దేవుడు ఒక్కడే కరుణ వాత్సల్యాన్ని చూపించగలిగేవాడు. కరుణ అంటే ఏంటి తెలుసా? తప్పు చేసిన వాడిని కొట్టకుండా వదిలేయటం. కృపా వాత్సల్యములు అంటే అర్థం ఏంటి తెలుసా? కొట్టాల్సినటువంటి వాడికి డబ్బులిచ్చి పంపించడం, కొట్టాల్సినటువంటి వాడికి డబ్బులిచ్చి పంపించడం. దేవుడు మనల్ని నరకంలోకి తొయ్యడు,
కానీ పరలోకంలో సీట్ ఇప్పించడానికి ఇష్టపడుతున్నాడు. దావీదుకి ఆ విషయం తెలిసి ఏమన్నాడు తెలుసా? ప్రభా నన్ను క్షమించవా అని అన్నాడు. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట ఉన్నది. నేను ఇప్పుడు దాకా రాజుగారిలాగా వ్యవహరిస్తున్నా, రాజుగారిలాగా సింహాసనం మీద రాజ్య టీవీని కనపరుస్తున్నా, కానీ ఎక్కడ చూసినా నా పాపమే కనబడుతుంది. ప్రభా నా పాపాన్ని తప్పించుకొని నేను వెళ్ళలేను. నేను చేసిన తప్పు ఎప్పుడు నాకు నీడలాగానే వెంటాడుతుంది. నన్ను క్షమించవా అని అడుగుతున్నాడు. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగుపడదు. సౌలు ఏమన్నాడు తెలుసా? దేవుని ఆజ్ఞ నెరవేర్చినాను నేను. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నేను నెరవేర్చలేదు అంటున్నాడు. నేను దేవుడి కోసం చేశాను అంటున్నాడు సౌలు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? నేను నా కోసం చేసుకున్నాను అంటున్నాడు. ఎంత స్పష్టమైనటువంటి తారతమ్యం ఉన్న చూడండి. సౌలేమో ప్రైజ్ ద లార్డ్ అని చెప్పి దేవుడు ఆశీర్వదించబడి కాక అంటున్నాడు. కానీ దావీదేమో నేను తప్పు చేశాను, నన్ను క్షమించవా అని అంటున్నాడు. ఆయన నటించలేదు, ఉన్న మాట ఉన్నట్లుగా చెప్పడానికి ప్రయత్నం చేశాడు. 14వ వచనంకి వచ్చేద్దాం. దేవా నా రక్షణకర్త యొక్క దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము, అప్పుడు నా నాలుక నీ నీతిని గురించి ఉత్సాహగానము చేయను. ప్రభా నా నోరు తెరవలేకపోతున్నాను, స్తుతించలేకపోతున్నాను, వాక్యాన్ని ఉచ్చరించలేకపోతున్నాను, నీకు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను. ఎందుకో తెలుసా? నా అపరాధం ఏంటో నాకు తెలుస్తుంది, నా పాపం ఏంటో నాకు తెలుస్తుంది అని. ఇంకా ఉన్నాడు తెలుసా? ప్రభా నా నోరు నీ స్తుతిని ప్రచురపరచినట్లు నా పదవులు తెరవను. 16వ వచనం. నీవు బలిని కోరువాడు కావు, కోరి నేడలు నేను అర్పించదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. అక్కడేమో సౌలు దొంగ సొమ్ము తీసుకొచ్చి దహన బలి ఇచ్చి సెట్అవుట్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ దావీదు ఉన్నాడు తెలుసా? నీకు దహన బలి సరిపోదు ప్రభా. ఏమన్నాడు? 17వ వచనం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్తగా మాట వినండి. దావీదు చాలా ఖచ్చితంగా ఒక విషయాన్ని నేర్చుకున్నాడు. నేను తప్పుని ఒప్పేసుకొని విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరికి వెళ్తే ఆయన నన్ను క్షమిస్తాడని. విరిగి నలిగిన మనస్సు అంటే ఏంటి తెలుసా? అహాన్ని చంపుకొని నేను తప్పు చేశానని దేవుని ఎదుట బలవంతంగా అయినా మన నోరు తెరిచి పలకటం. ప్రభా నేను తప్పు చేశాను, నేను చేసినటువంటి తప్పు నా హృదయములో నన్ను నేరారోపణ చేస్తుందని నాకు తెలుసు, కానీ ఈరోజు నేను బయటికి చెప్పేస్తున్నాను, నేను తప్పు చేశాను, నన్ను క్షమించవా? నేను తప్పు చేశాను, నన్ను క్షమించవా? నేను తప్పు చేశాను. దావీదు ఆ మాట చెప్తే దేవుడు దావీదుని క్షమించాడు. దేవుడు దావీదుని క్షమించాడని మీకు ఎలా తెలుసండి అని అంటారేమో. 1000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడు తెలుసా? దావీదు కుమారుడు అని పరిచయం చేసుకున్నాడు. దావీదు పురములో పుట్టాడు అని పరిచయం చేపించుకున్నాడు. ఎందుకో తెలుసా? దావీదుని దేవుడు ఆశీర్వదించాడు, దావీదుని దేవుడు క్షమించాడు. ఈ రాత్రి నువ్వు తప్పు చేసిన వ్యక్తివే, కానీ సౌలు లాగా సాకులు చెప్పి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా? లేకపోతే దావీదులాగా విరిగి నలిగిన మనస్సుతో దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను క్షమించు అని అడుగుతావా? నీ ఇష్టం. దావీదైతే క్షమాపణ కోరాడు, దేవుడు దావీదుని క్షమించాడు, నూతన అవకాశాన్ని కల్పించాడు. ఈ రాత్రి నేను ఈ మాటలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీకు ఒక విషయం చెప్పాలి. మీలో కొంతమందికి ఇది చివరి అవకాశం, మళ్ళీ ఇలాంటి అవకాశం దొరకదు. కాబట్టి ఈ రాత్రి ఒకవేళ నీ హృదయంలో దేవుడు గలిబిలి కలిగించినట్లయితే, నీ హృదయంలో తొందర కలిగించినట్లయితే, ఏ తప్పు విషయమైనా నీవు అంగీకరించలేనటువంటి పరిస్థితి వచ్చినట్లయితే సాకులు వెతకొద్దు, ఎవరితో చెప్పొద్దు, దేవునితో చెప్పేసే, ప్రభా ఈ తప్పు నేను చేశాను, ఈ దోషాన్ని నేను చేశాను, నన్ను క్షమించు ప్రభా, నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు ప్రభా, నేను చేసినటువంటి తప్పుని తుడిచే ప్రభా, నూతన జీవితాన్ని నాకు అనుగ్రహించు ప్రభా. ఈ రాత్రి అలాగే ఎవరైనా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే యేసయ్య ఇస్తున్నటువంటి వాగ్దానం ఇది. మీరు కనుక మీ పాపాన్ని ఒప్పుకుంటే నేను నమ్మదగిన వాడిని, నీతిమంతుణ్ణి, మీ పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేస్తానని. ఈ రాత్రి పవిత్రత మనకు కావాలంటే దేవుడు కోరుకునేది స్తుతియాగం కాదు. మనం పవిత్రులు అవ్వాలంటే దేవుడు మన దగ్గర నుంచి కోరుకునేది చందా కాదు. ఈ రాత్రి మనం పవిత్రులు అవ్వాలంటే దేవుడు కోరుకునేది బలులు కాదు. ఈ రాత్రి దేవుడు మనల్ని పవిత్రులు చేయాలంటే ఆయన కోరుకునేది ఒకటే,
నీ హృదయాన్ని విరిగి నలిగిన దాన్ని దేవుని ముందు పెట్టడం. ప్రభా, ఇదిగో నా హృదయాన్ని నీ ముందు పెడుతున్నాను, నన్ను క్షమించవా, నా జీవితాన్ని పవిత్రపరచవా, నా రక్త అపరాధాన్ని తొలగించవా అని అడగండి. ఆయన ఈ రాత్రి నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు. తల వంచండి, కంట్లు మూసుకోండి. సౌలు జీవితాన్ని ఒకసారి నెమరు వేసుకుందాం. సౌలు చేయమన్న పని చేయలేదు, పైగా చేశానని అబద్ధం ఆడాడు. చేసింది దేవుని కోసమే అని దేవుడి మీద తోసేయడానికి ప్రయత్నం చేశాడు. బలులు అర్పించి దాన్ని మాఫీ చేసుకుందాం అనుకున్నాడు. పరువు పోతుందని టెన్షన్ పడి పవిత్రతని అమ్మేశాడు. దేవుని చిత్తానికి బదులు తన సొంత చిత్తాన్ని చేసుకుందాం అనుకున్నాడు. దేవుడి ఏర్పాటుని కోల్పోయాడు. ఏ శత్రువునైతే ఆయన చంపాలో అదే శత్రువు ఆయన్ని చంపేశాడు. ఏ శత్రువు అయితే తనను చంపాలో ఆ శత్రువే కుటుంబం అంతటిని నాశనం చేసే పరిస్థితి తెచ్చుకున్నాడు. నీ జీవితం కూడా అలాంటిదేనేమో. అయితే నువ్వు సౌలులాగా పతనం అవ్వాల్సిన అవసరం లేదు. దావీదు దగ్గరికి నాతాను వచ్చినప్పుడు దావీదు నన్ను క్షమించు అని అడిగాడు. దేవుడు దావీదుని క్షమించాడు. ఈ రాత్రి నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి, ప్రభా, నేను నీకు వ్యతిరేకంగా పాపం చేశాను, నన్ను క్షమించు. నువ్వు వద్దన్న పని నేను చేశాను ప్రభా, నువ్వు విడిచిపెట్టమన్న దాన్ని ఇప్పుడు దాకా పట్టుకున్నాను ప్రభా. ఈ రాత్రి నేను విడిచిపెడటానికి ఇష్టపడుతున్నాను. ఈ రాత్రికి నేను వదిలేయడానికి ఇష్టపడుతున్నాను. నా హృదయాన్ని పవిత్రపరచు ప్రభా, నా జీవితంలోకి రండి ప్రభా అని అడగండి. ఈ రాత్రి ఎవ్వరూ ఆ విధంగా ప్రార్థన చేసినా దేవుడిస్తున్నటువంటి వాగ్దానం, నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అంటున్నాడు. ఈ రాత్రి నిన్ను స్వీకరించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, నిన్ను పవిత్రపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఆ విధంగా దావీదుకి లాగా విరిగి నలిగిన మనసుతో పాప క్షమాపణ కోసం పశ్చాత్తాపంతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే నోరు తెరవండి, మీ పెదవులు కదపండి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అడగండి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని అడగండి. అహాన్ని నొక్కి పడేయండి, భయాన్ని పక్కకు తోసేయండి, సిగ్గుని పక్కకు తోసేయండి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. పరువు పోతుందేమో అని టెన్షన్ పడొద్దు, పవిత్రత కోసం తాపత్రయపడండి. ప్రభువా నన్ను క్షమించు ప్రభువా, ప్రభువా ఈ రాత్రి నన్ను క్షమించు ప్రభువా, ఈ రాత్రి నన్ను విడిచి వెళ్ళిపోవద్దు ప్రభువా, ఈ రాత్రి నన్ను విడిచి వెళ్ళిపోవద్దు ప్రభువా, నన్ను మర్చిపోవద్దు ప్రభా. సౌలుని మళ్ళీ సమయాలు ఎప్పుడు చూడలేదు ప్రభా. సౌలుని ఏర్పరచుకున్నందుకు నువ్వు పశ్చాత్తాపడ్డావు ప్రభా. నా విషయంలో అది జరగకూడదు ప్రభా, నా విషయంలో అది జరగకూడదు. నన్ను విడిచి వెళ్ళిపోకూడదు ప్రభా, నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోకూడదు. నిన్ను నేను పట్టుకోవాలి ప్రభా, నిన్ను నేను పట్టుకోవాలి. నన్ను క్షమించు ప్రభా అని ఈ రాత్రి అడగండి. ఈ రాత్రి అలాంటి పశ్చాత్తాపంతో మీరు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే దేవుడు క్షమించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. సిగ్గుపడకుండా, భయపడకుండా, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను క్షమించు, యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను నూతనపరచు అని ఈ రాత్రి తిరిగి నలిగిన మనసుతో మీలో ఎవరైనా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే మీ యొక్క కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ యొక్క కుడి హస్తాన్ని, ప్రభా నేను విరిగి నలిగిన మనసుతో ఈ రాత్రి నీ సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని అడగడానికి మీరు ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. ఎవరైతే చేతులు ఎత్తారో దించేయండి, ప్రార్థన చేసుకుందాం. దావీదు సిగ్గుపడకుండా ప్రార్థన చేశాడు. దావీదు తన అహాన్ని అహాన్ని తొక్కిపడేసి ప్రభా నన్ను క్షమించని ప్రార్థన చేశాడు. ఈ రాత్రి ఎవరైతే పవిత్రత కావాలని ఆశపడుతున్నారో, ఈ రాత్రి ఎవరైతే పశ్చాత్తాపపు హృదయంతో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే చేతులు ఎత్తారో ఉన్న చోటన లేచి నిలబడండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎవరైతే చేతులు ఎత్తారో వాళ్ళు మాత్రం లేచి ఉంచండి, తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మిగిలిన వాళ్ళు లేవద్దు, అలాగే ఉండండి. ఎవరైతే పశ్చాత్తాపడటానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో పాపాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడుతున్నారో, ఎవరైతే దేవుని సన్నిధిలో జీవితాన్ని పవిత్రపరచుకోవాలని ఆశపడుతున్నారో వారు మాత్రం లేచి నుంచోండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. ఎవరైతే లేచి నుంచున్నారో మీ గుండెల మీద మీ చేయి పెట్టుకోండి, మీ గుండె మీద మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. చిన్న ప్రార్థన చెప్తాను, నా వెంట ఆ ప్రార్థన చెప్పండి. నేను ఒక చిన్న ప్రార్థన చెప్తాను. యేసయ్యా నువ్వు నన్ను ప్రేమించి ఈరోజు నాతో మాట్లాడావు, నీకు వందనాలు. యేసయ్యా నా పాపాన్ని నువ్వు నాకు ఎత్తి చూపించావు. యేసయ్యా
నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించు. యేసయ్యా, నన్ను ప్రేమించి నా పాపానికి వెలగా శిలువ మీద శ్రమను పొంది రక్తాన్ని కార్చి చనిపోయావని నేను ఒప్పుకుంటున్నాను. యేసయ్యా, నీ పవిత్ర రక్తములో నా పాపాన్ని కడగండి. యేసయ్యా, నా హృదయంలో మీరుండండి. ఈనాటి నుండి నీ సాక్షిగా, నీ బిడ్డగా జీవించడానికి శక్తిని అనుగ్రహించండి. పరిశుద్ధాత్మని ద్వారా సహాయాన్ని ఇవ్వండి. నా ప్రార్థన విన్నందుకు మీకు వందనాలు. యేసయ్య నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. దయచేసి కూర్చోండి. మా దేవా, మా ప్రభువా, ఈరోజు మీరు మాతో మాట్లాడారు తండ్రి. సౌలులాగా కాకుండా దావీదులాగా అహాన్ని చంపుకొని సిగ్గుని పక్కకు పెట్టి పవిత్రత కోసం తాపత్రయపడుతూ పశ్చాత్తాపంతో విరిగి నలిగిన మనస్సుతో ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని మీరు గమనించారు. వారి ప్రార్థన విన్నారని మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వారికి నిశ్చయతను అనుగ్రహించమని అడుగుతున్నాను. మొండి వైఖరితో ఎవరైనా ఉన్నారేమో ప్రభా, ఈ రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా ఒక నిర్ణయం తీసుకోవడానికి మీరే కృప చూపించమని అడుగుతున్నాను. వాళ్ళ పేర్లు కొట్టేయద్దు ప్రభా, కృప చూపించు. ఈ రాత్రి వారికి అవకాశాన్ని ఇమ్మని అడుగుతున్నాను ప్రభా. రేపు పగలు, మధ్యాహ్నం, రేపు సాయంత్రం జరిగే మీటింగ్స్ని ఆశీర్వాదకరంగా చేయమని అడుగుతున్నాం. నీ దాసుల్ని బలపరుచుకొని మీ మహిమార్థమే వాడుకోనమని అడుగుతున్నాం. ఈ గ్రామానికి ప్రభా ద్వారపొడికి తొలిసారిగా నన్ను తీసుకొచ్చా ప్రభా. వాక్య పరిచర్య ద్వారా ప్రభా గ్రామస్తులు ఆశీర్వదించబడగలిగినట్లు కృప చూపించమని అడుగుతున్నాం. నన్ను పిలిచినటువంటి పాస్టర్ గారిని, ఆ సంఘాన్ని దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాం. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాం. ఆమేన్. ఆమేన్.